దాదాపుగా నేను ఒక 3 నెలల నుంచి కూడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ ముందు చాలా బాధపడ్డా. కానీ ఆ బాధని నాలోనే దాచుకొని నా గుండెల్లోనే పెట్టుకొని 3 నెలల దాకా కూడా ఎక్కడ బయట కనపడలే. బీసీ సమాజానికి ప్రతినిధిగా ఉండి 60-70 సీట్లు ఈ పార్టీ ఇవ్వబోతుందని చెప్పి రాష్ట్రం మొత్తం తిరిగి చెప్పిన వ్యక్తిని. 60-70 సీట్లు ఏ పార్టీ ఇవ్వట్లేదు, కేవలం బీఎస్పీ మాత్రం ఇస్తుందని బీసీ కులాల్లో ఉన్న పెద్దలను, సంఘాలను, అంటే యాస్పిరెంట్స్ని అందరినీ కూడా కలిసి ఆ బాధ్యత నేనే భుజాలకెత్తుకొని తిరిగిన పార్టీలో. అలాంటిది నాకే టికెట్లు రాని పరిస్థితి బీఎస్పీ పార్టీలో. అంతకుముందు గతంలో నేను హుజూర్నగర్ నుంచి 2 సార్లు పోటీ చేయడం జరిగింది. మా 2019 బై ఎలక్షన్లో సిపిఎం పార్టీ నాకు టికెట్ ఇచ్చింది, ఒక జాతీయ పార్టీ. అలాంటిది వాళ్ళు ప్రత్యేకంగా తీన్మార్మల్ కూడా రేసులో ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, తీన్మార్మల్ కూడా పోటీలో హుజూర్నగర్లో పోటీ చేసిండు బై ఎలక్షన్. అలా ఉన్నప్పటికి కూడా తీన్మార్మల్ సిపిఎం పార్టీ మద్దతు ఇవ్వలే, నాకు మద్దతు ఇచ్చింది. ఎందుకు మద్దతు ఇచ్చిందంటే మా తాతగారు తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల చేతిలో అత్యంత పాశవికంగా ఆ రోజు హత్యగావింపబడ్డాడు. ఆ నేపథ్యం ఉన్న మా కుటుంబం మాది. కాబట్టి ఏంటంటే ఉన్న అభ్యర్థులందరిలో కూడా, అంటే సిపిఎం నుంచి పోటీ చేసిన అభ్యర్థి పారేపల్లి శేఖరరావు గారిది కొన్ని కారణాల వల్ల ఆయనది డిస్క్వాలిఫై, అది డిలీట్ అయిపోయింది, ఆయనది స్క్రూటినీలో పోయింది. ఆయన స్థానంలో నన్ను పెట్టి తమ్మినేని వీరభద్రం గారు, జస్టిస్ చంద్రకుమార్, హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్ గారు, వీళ్ళంతా వచ్చి హుజూర్నగర్లో చాలా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి మల్లు స్వరాజ్యం కొడుకు కోడలు నాగార్జున రెడ్డి గారు, మల్లు లక్ష్మి, చాలా పెద్దవాళ్ళు, చెరుపల్లి సీతారాములు గారు, చాలా పెద్ద స్థాయి వ్యక్తులంతా వచ్చి నన్ను అభ్యర్థిగా అనౌన్స్ చేసిపోయారు. నేను అంత పెద్ద స్థాయి నుంచి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ యాస్పిరెంట్గా, అంతకుముందు యాస్పిరెంట్గా ఉండటం వేరు, ఆల్రెడీ నేను కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థిని, అక్కడ 2 సార్లు పోటీ చేస్తున్న అభ్యర్థిని. నేను ఏదో కొత్తగా రాజకీయాల్లో స్థానికంగా లోకల్లో ఉన్న వ్యక్తిని. అలాంటి నాకే టికెట్ దక్కకపోతే బహుజన సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతం ఎడిపోయినట్లు. అందుకే అంటే ఇప్పుడేదో ఈ 2-3 రోజుల నుంచి పడుతున్న బాధ కాదు, కానీ ఏంటంటే దాచుకున్నాం. ఎందుకంటే అంత అన్యాయం జరిగినా కూడా నన్ను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేశారు, ఆర్థికంగా కూడా ఇబ్బంది పెట్టారు. నాకు అంటే మీ స్టూడియో ద్వారా ఇంతకుముందు చెప్పలేదు, ఏ స్టూడియోలో కూడా, ఇప్పుడు మళ్ళీ మీ స్టూడియో ద్వారా చెప్పాలి. నాకు ఒక వ్యక్తి, ఈ బహుజన సమాజ్ పార్టీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, హైదరాబాద్ జనరల్ సెక్రటరీ వెంకటేష్ అని చెప్పి ఒక ఆయన పరిచయం అయ్యాడు. సరే, మనం పెద్ద కులాలతోటి మనం వ్యాపారాలు చేయలేము, కానీ మన కులాలతోటి మనమే వ్యాపారాలు చేయాలి, ఆర్థికంగా ఎదగాలని చెప్పి యాచారపు వెంకటయ్య అని చెప్పి ఒక వ్యక్తి నాతో కలిసి బిజినెస్ చేసి, ఆయనతో కలిసి, ఆయన బిజినెస్ ఉండు జనరల్ సెక్రటరీగా ఉండు గ్రేటర్ హైదరాబాద్కు. సరే, ఆయనతో కలిసి బిజినెస్ చేసి నాకేమైందంటే ఎలక్షన్ ముందర కొంత మనకు ఖర్చులకు కావాలి కాబట్టి ఆయన డబ్బులు అడిగితే ఆయన అంటే ఇస్తా అని చెప్పి తప్పించుకొని తిరగడం జరిగింది. ఆ వ్యక్తికి బీఎస్పీ పార్టీలో ఉన్న పెద్దలు సహకరించారు. నువ్వు డబ్బులు ఇవ్వద్దు, ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇస్తే వాడు ఆర్థికంగా ఎదుగుతాడు, రేపు మళ్ళీ పోయి పోటీలో నిలబడతాడు, మనం టికెట్ ఇవ్వకుండా పోయి పోటీ చేస్తాడు, అంత కెపాసిటీ ఉంది క్యాండిడేట్కి, కాబట్టి నువ్వు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పారు. నాకు దాదాపుగా 25 లక్షల రూపాయలు రావాలి ఆ వ్యక్తి దగ్గర. నేను చెప్తున్నా, మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేను ఇవాళ చెప్తున్నా, నా మీద చాలా పెద్ద కుట్ర జరుగుతుంది, నాకే అర్థం కావట్లేదు. అందుకే నేను ఐఫోన్ కొనుక్కోవాల్సి వచ్చింది. నా ఫోను ఎప్పటికప్పుడు ట్యాపింగ్ అవుతుంది. నేను చూసి, అంటే నేను మనం అంతా పెద్దవాళ్ళం, మనకంత మన ఫోన్ ఎందుకు ట్యాప్ అవుతుందన్న కోణంలో ఉన్నా, కానీ నా ప్రతి కదలిక మీద నిఘా ఉంది. నేను నిజంగా ఏ పార్టీలకు పోయినా రేవంత్ రెడ్డి గారిని 2016లో ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రస్తుత సీఎం గారిని తెలంగాణ జనజాతర అని పెట్టి ఆ రోజు డయాస్ మీద ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా పిలిచినాం. మేము కేసీఆర్కి వ్యతిరేకంగా చేసి జనజాతర సభ పెట్టినాం. అలా రేవంత్ రెడ్డి గారు మాత్రమే వ్యూహాత్మకంగా ఆ డయాస్కి వచ్చిండు. ఒక చరిత్ర సృష్టించడానికి ఒక గొప్ప అవకాశం వచ్చింది. వారితో పాటు డాక్టర్ చెరుకు సుధాకర్ గారు కూడా రావడం జరిగింది. అంటే అంత పెద్ద చారిత్రక ఘట్టాల్లో ఉన్న వాళ్ళం పోయి నా అంతటి నేను బీఎస్పీలో చేరలేదు, నన్ను వెతుక్కుంటూ బీఎస్పీ పార్టీ వచ్చింది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నా వెంట పడ్డాడు, పార్టీలో చేరు, నీలాంటి మంచి వాక్చాతుర్యం ఉంది, మంచి సబ్జెక్ట్ ఉంది, ఒక పిహెచ్డి స్కాలరు, ఒక డాక్టరేట్వి, దట్టు బీసీల మీద పిహెచ్డి చేసినావు కాబట్టి నీలాంటి ఒక, ఎందుకంటే బీఎస్పీ అనగానే కొంత సమాజంలో బీఎస్పీ పార్టీలోకి రావాలని ప్రపోజల్ ఆయన నుంచే. అది ఏ విధంగా వచ్చిందో అంటే చెప్తున్నా మీకు. డాక్టర్ చెరుకు సుధాకర్ గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక 2.5 సంవత్సరాల క్రితం బీసీలకు సంబంధించిన ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాడు. ఆ సమావేశానికి అన్ని ప్రతిపక్ష పార్టీలని
మన రాష్ట్రంలో ఉన్న సంఘాలని, ప్రజా సంఘాలని, కుల సంఘాలని, వక్తల్ని, పార్టీలని అందరిని కూడా పిలిచిండు. దానికి నేను నా బీసీ ఉద్యమ వేదిక తరపున నేను అటెండ్ కావడం జరిగింది. బీసీ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నా నేను నా సంఘం తరపున అటెండ్ కావడం జరిగింది. మీ హక్కుల కోసం మాట్లాడుతున్నాం. మా వాటా మేమెంతో మాకంత వాటా కావాలని చెప్పి మాట్లాడుతున్నాం. ఆ క్రమంలో నేను ఆ సమావేశానికి వెళ్ళిన సమయంలో డయాస్ మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉండడం జరిగింది. కొంచెం విశిష్ట అతిథిగానో ఉన్నారు కాబట్టి వారికన్నా ముందు నేను మాట్లాడడం జరిగింది. దాదాపుగా 1.5 నిమిషాలు మాట్లాడినా. అంటే కొంచెం ఆవేశపూరితంగా మనకు మొదటి నుంచే ఉస్మానియా అంటే నీకు తెలియదేమో, కొంచెం ఎక్కడ పోయినా ఏ చెట్టును పుట్టినా కూడా ఆవేశం, ఆ పోరాటం అనేది కనపడుతుంది తత్వం. ఒకసారిగా అసలు నా అంటే యూనివర్సిటీలో మామూలుగా నన్ను చూసిండు కానీ నా స్పీచ్ లే ఆయన ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఆ రోజు నా స్పీచ్ని కొంచెం అట్రాక్ట్ అయ్యి ఆయన మాట్లాడే సందర్భంలో 4-5 సార్లు రిపీట్ చేసి మరి నా పేరు కోట్ చేయడం జరిగింది. సాంబశివ కూడా చాలా అద్భుతంగా చెప్పిండు, ఇలాంటి యువతే ఈ దేశానికి అవసరం, ఇలాంటి యువతే ఈ బహుజన సమాజానికి అవసరం అని చెప్పి కోట్ చెప్తూ వారి పిఏని నా దగ్గరికి పంపించింది. సమావేశం అయిపోగానే మల్లికార్జున గారు అని మన యూనివర్సిటీ స్టూడెంట్, అతను కూడా అతన్ని పంపించి మన పార్టీలోకి ఎట్లన్నా తీసుకొచ్చి ఒకసారి మాట్లాడి నాతోటి అని అంటే మల్లికార్జున వచ్చి అన్న సార్ మిమ్మల్ని ఒకసారి కలుద్దామంటే సరే కలుద్దామంటే సరే కలవడం జరిగింది. కలిసే క్రమంలో సార్ కూడా ఏం చెప్పారు, మీలాంటి యువత బహుజన సమాజ్ పార్టీలోకి వస్తే నేను ఒక ఐపీఎస్ ఉండి అడిషనల్ డీజీపీ గుండి వదులుకొని వచ్చిన చదువుకున్న విద్యావంతులం ఉంటే రేపు బహుజన సమాజానికి కొంచెం న్యాయం జరుగుతుంది, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. సరే ఇప్పుడు మనం ఉన్న పార్టీలన్నీ చూసినాం. కాంగ్రెస్ చూస్తే రెడ్డోళ్ళ చేతులు, మనం ఎక్కడ డయాస్ల మీద చెప్పేదే, మనం కొత్తగా నేను చెప్పేది కాదు. కాంగ్రెస్ రెడ్డోళ్ళ చేతులు ఉంది, బీజేపీ వేరే బాపనోళ్ళ చేతులు అంటున్నాం, టీఆర్ఎస్ మీరు ఒక బహుజన నాయకుడు పార్టీలోకి వెళ్ళడానికి కూడా ఆయన పార్టీ పెట్టేంత వరకు కూడా, పార్టీలో వచ్చేంత వరకు కూడా మంచి వ్యక్తే వాస్తవం మాట్లాడాలంటే ప్రవీణ్ కుమార్ గారు. మీరు కాదని లేకపోయారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేను చెప్తున్నా, నేను వ్యక్తిగతంగా నేను ఇంతవరకు కూడా ఆయన్ని నేను విమర్శించను. వ్యక్తిగతంగా నాకు ఆ అలవాటు కూడా లేదు, ఒక వ్యక్తిని దూషించడం కూడా అలవాటు లేదు నాకు. నా హిస్టరీ తీసుకోండి, యూనివర్సిటీ పోయి కూడా నేను అనవసరంగా ఒక వ్యక్తిని విమర్శించే అలవాటు లేదు నాకు. కానీ నన్ను అనవసరంగా అంటే నేను ఒప్పుకునే తత్వం కూడా కాదు నాది. నేనేమంటున్నా, నువ్వు తర్వాత పరిణామ క్రమంలో చాలా మార్పులు జరిగినాయి నా కళ్ళ ముందర. నేను ప్రత్యక్షంగా మిమ్మల్ని డే 1 చూసుకుంటూ పోతున్న క్రమంలో నాకే విస్మయానికి గురైన, మీరు చెప్పినట్టుగా డే 1 నుంచి అతను మనం ఇప్పుడున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు ఆయన. అప్పుడు నిజంగా నికార్సుగానే కనపడ్డాడు, నికార్సైన బహుజన నాయకుడైనా కనపడ్డాడు. అట్లుండబట్టే కదా మన ఆకునూరి మురళి గారు మా పార్టీ ఆఫీస్కి వచ్చి మరి మద్దతు చెప్పి ఆయన తయారు చేసుకున్న చిట్టా ఎజెండా అంతా కూడా మాకు ఒప్పచెప్పిపోయింది. ఆయన ఈ ప్రణాళిక మీ ఎజెండాలో పెట్టమని చెప్పిపోయిండు, నేను మేనిఫెస్టోలో పెట్టమని చెప్పి ఆకునూరి మురళి ఐఏఎస్ గారు రావడం జరిగింది మా బహుజన సమాజ్ పార్టీ ఆఫీస్కి. కానీ ఆయన ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళలే, కానీ బహుజన సమాజ్ పార్టీ ఆఫీస్కి వచ్చిండు. అట్లా ఉండబట్టే కదా నేను మేధావులంతా గౌరవించింది. ఒకనొక సందర్భంలో విశారదన్ గారిని మీకు తెలుసా అని అంటే నాకెవరో తెలియదని మాట్లాడారు. నా ఇంటర్వ్యూలోనే. నీ ఇంటర్వ్యూలేనా? నీ ఇంటర్వ్యూలో ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పి అంతకు ముందు చాలా సందర్భాల్లో విశారదన్ మా సోదరుడు అని చెప్పి డయాసుల మీద చెప్పిన సందర్భాలలో చాలా సభలలో చెప్పింది. కానీ విశారదన్ గారు గొప్ప, నాకు చాలా అంటే విశారద్ గారు మళ్ళీ ఇదే మీరే అడిగిరా మరి వేరే వాళ్ళు అడిగిరా నాకు తెలియదు. విశారదన్ గారు అడిగితే మా అన్ననే అన్నట్టుగా చెప్పిండు ఆయన. ఇట్లా చెప్పలే అంటే అక్కడి నుంచి దళితుల్లో కూడా ఒక రకమైన డౌట్ స్టార్ట్ అయింది. అంటే నీ ఓడు అని చెప్పుకో, తెలిసి కూడా ఇప్పుడు ఉపేందర్ నాకు తెలుసు అని చెప్పడానికి ఇబ్బంది ఏముంది? ఉపేందర్ తమ్ముడు నేను యూనివర్సిటీలో చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా. స్టూడియోలోకి రాగానే ఉపేందర్ వేరే వాడవుతాడా? కావలేడు కదా. ఇప్పుడు మన మధ్య ఉన్న ఎఫెక్షన్ అనేది తగ్గదు కదా. ఇప్పుడు కొత్త వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడలేం కదా, కొత్త యాంకర్లతో మాట్లాడి ఆ ఎఫెక్షన్ అనేది ఉంటది కదా. నువ్వు ఆ ఎఫెక్షన్ నువ్వు చెప్పుకోలేకపోయినావు అంటే నీలో ఎక్కడుంది బహుజనవాదం చెప్పు. నా ఓడని చెప్పుకోలేకపోయినా విశారద. నాకు తెలిసిన విషయం వరకు పార్టీ ఆయన ఫస్ట్ నుంచి డే 1 నుంచి కూడా మీరు ఆయనతో కలిసి ట్రావెలింగ్ చేస్తున్నారు కాబట్టి అసలు ప్రవీణ్ కుమార్ సార్లో తేడా అనేది, మార్పు అనేది ఎప్పటి నుంచి మొదలైందన్న? అసలు మార్పు అనేది మునుగోడు ఎలక్షన్ నుంచే మార్పు మొదలైంది. మునుగోడు ఎలక్షన్ వరకు కూడా మేము కూడా గుర్తించలేకపోయినాం. అంతకుముందు రహస్య ఒప్పందం ఉంది, కానీ నిన్న విశారదన్ గారు ట్వీట్ చేసినట్టుగా చీకటి ఒప్పందం. ఆ చీకటి ఒప్పందం అనేది మాకు కరెక్ట్గా మునుగోడు ఎలక్షన్లో మాలాంటి వాళ్ళందరికీ, మేధావులకి ముఖ్యంగా బాంబ్సెప్ అని ఉంటుంది మా పార్టీలో. బాంబ్సెప్ అనేది అంటే
పార్టీని పరిపుష్టం చేసేందుకు వాళ్ళు చేయూతనిస్తుంటారు. అవును, వెనక నుంచి కొంత కొద్దిగా ఆర్థికంగా స్థిరత్వం సాధించిన వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు, కొంతమంది పార్టీకి బ్యాక్ బోన్గా ఉంటారు. అవును. బాంబ్సెప్ కూడా దూరం అయింది మునుగోడు ఎలక్షన్ నుంచి. ఎందుకు దూరం అయింది? అక్కడ యాక్చువల్గా మునుగోడులో గౌడ సామాజిక వర్గం చాలా పెద్ద సామాజిక వర్గం. మునుగోడు నియోజకవర్గం ఓట్ల ఆధిక్యం ఎక్కువ. నన్ను బాంబ్సెప్ వాళ్ళు నన్ను కలవడం జరిగింది. అన్న, మీ గౌడ కమ్యూనిటీ చాలా పెద్దగా ఉంది అక్కడ, మీరు పోటీ చేస్తే మనం గెలవం, సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం, ఆడ అవును, సోషల్ ఇంజనీరింగ్ చేద్దాం, ఓటు బ్యాంకును పెంచుదాం. మీరు పోటీ చేయడం వల్ల కొంత గౌడ కమ్యూనిటీ ఓట్లు మనకు టర్న్ అయితే కొంత సోషల్ ఇంజనీరింగ్ జరుగుద్ది, భవిష్యత్తుకి మనకు బాటలు పడతాయి అని చెప్పి నన్ను అప్రోచ్ కావడం జరిగింది. మేము కొంత ఫండింగ్ చేస్తాం, మీరు కొంత ఫండింగ్ పెట్టుకోండి అని అంటే, నేనన్నా నాది సొంత నియోజకవర్గం మునుగోడు కాదు, నాది హుజూర్నగర్, పక్క నియోజకవర్గం అయినా సరే ఎంతో కొంత ప్రభావం ఉంటుంది అనుకోవడానికి అది కూడా లేదు, చాలా దూరం. కాబట్టి నేను అంత ఆర్థికంగా పరిపుష్టంగా లేను. నాకు నేను నిరుద్యోగి ఉండి కొంచెం సరే నా భార్యకు ఉద్యోగం ఉండడం వల్ల కొంత నేను ఈ మధ్యన కొంచెం సస్టైన్ అయినా, కాబట్టి కొంచెం నా పరిస్థితి బాగలేదని అంటే ఒక వారం 10 రోజులు ఆలోచించి, సరే నువ్వు పెట్టుకోపోయినా బాధలేదన్నా మేమే చూసుకుంటాం అనే కాడికి వచ్చిరు వాళ్ళు. సరే నీవు ఇబ్బంది ఖర్చు మేమే చూసుకుంటాం అని చెప్పారు. ఆయన అన్నప్పుడు ఒక 2-3 డేస్లోనే అనూహ్యంగా ఆందోళ్ శంకరాచారి పేరు బయటకు వచ్చింది. అరే అందరం షాక్ అయిపోయినాం, ఆందోళ్ శంకరాచారి పేరు ఎట్లా వస్తుంది? ఆందోళ్ శంకరాచారి ఇదే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పి ధర్నాలు రాష్ట్రాల రోకోలు చేసిన సందర్భాలు ఉన్నాయి, మీకు సోషల్ మీడియాలో చూసిరేవు. ఎలక్షన్ టైంలో అందరం ఆశ్చర్యపోయినాం. మన పార్టీ కాదు, మన పార్టీలో పనిచేయలేదు, గత అనుభవం లేదు, విధి విధానాలు తెలియదు, పార్టీకి సంబంధం లేదు. అదే సందర్భంలో ఒక ఎన్ఆర్ఐ క్యాండిడేట్ నల్గొండలో కార్తిక్ గౌడ్ వచ్చింది. కొన్ని రోజులు ఆందోళ్ శంకరాచారికి ముందు కార్తిక్ గౌడ్కి ఇద్దామనంటే నేను కూడా యాక్సెప్ట్ చేసిన, కార్తిక్ గౌడ్కి ఇచ్చేయండి, నేను కూడా దగ్గరుండి మరి తమ్ముడిని నేను ఎంతో కొంత అంటే ప్రభావం చూపిస్తా, నేను కూడా తమ్ముడికి ఫుల్ టైం ఇచ్చి పనిచేస్తా అని కూడా చెప్పడం జరిగింది. నేను పక్కా తప్పకుండా కార్తిక్ గౌడ్కి ఏమనంటే, కార్తిక్ గౌడ్ పాపం బాగానే ఒక 4-5 రోజులు తిరిగిండు. ఆయన కూడా ప్రొజెక్ట్ చేసి తిప్పిన ఫొటోస్ ఉన్నాయి ఇప్పటికి సోషల్ మీడియాలో, నల్గొండలో బరిలో తీస్తున్నాం కార్తిక్ గౌడ్ అని చెప్పి. ఆ తర్వాత అనూహ్యంగా శంకరాచార్య పేరు వచ్చేసరికి అందరం అసలు అర్థం కాలేదు, విస్మయానికి గురైనాం. అరే మొన్నటిదాకా టీఆర్ఎస్ ఈ క్యాండిడేట్ కూసుకుంటా అంటే అప్పుడు బోర నర్సయ్య, కొంతమంది చాలా మంది టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు, కర్ణ ప్రభాకర్, వీళ్ళంతా నాకు టికెట్ కావాలని కొంత వాళ్ళ మధ్యలోనే కోల్డ్ వార్ జరుగుతుంది. ఆ కోల్డ్ వార్లో ఈ ఆందోళ్ శంకరాచార్య ఏంటంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వర్గంలో చాలా క్రియాశీలకంగా రోడ్ల మీదకి ఎక్కి పనిచేసిండు ఆ అబ్బాయి, రాస్తా రోకోలు, ధర్నాలు. అలాంటి వ్యక్తికి సడన్ గా టికెట్ అనౌన్స్ చేస్తే ఏమన్నట్లు? ఆ రోజు నుంచే మాకు అనుమానాలు బాగా బలంగా బలపడ్డాయి. కొంత బాంబ్సెప్ లో ఉన్న మేధావి వర్గం కూడా ఆ రోజు నుంచే దూరం అయిపోయింది బహుజన సమాజ్ పార్టీకి. అంతకుముందు ఫండింగ్ చాలా పెద్ద మొత్తంలో వచ్చింది, మునుగోడు ఎలక్షన్ తర్వాత చాలా పెద్ద మొత్తంలో తగ్గింది. మునుగోడు ఎలక్షన్ తర్వాత చాలా మంది మేధావులు ఈ యొక్క బిఎస్పీ పార్టీకి ఫండింగ్ చేయడం తగ్గించారు. అంటే వాళ్ళలో అనుమానాలు రేకెత్తినాయి. అరే మనం అనుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదా, కేసీఆర్ చేతిలో బందీ అయిందా అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా బలంగా ఇప్పుడు స్టార్ట్ అయిందని అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది కదా, గ్రూప్ 1 ఎగ్జామ్ అవకతవకల పైన లీక్ అయిన తర్వాత అన్ని పార్టీలు కొట్లాడినాయి. అన్ని పార్టీలు కొట్లాడితే నిజంగానే అవకతవకలు జరిగినాయి, ఖచ్చితంగా రద్దు అవుతుంది అనేది కొంత విద్యార్థులు వచ్చింది. దాన్ని బలంగా పనిచేస్తున్నాం అందరం, ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాలి, లీక్ అయింది కాబట్టి జరగనియొద్దు అని ప్రతిపక్షాలన్నీ సీరియస్గా కొట్లాడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, కోదండరాము, అందరూ బీఎస్పీ, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కూడా, అన్ని నిరుద్యోగ జేఏసీలు అన్ని కొట్లాడే క్రమంలో నేను ఒకనొక సందర్భంలో నేను మా పార్టీలో మళ్ళీ నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్ను కూడా 2011లో నేను గ్రూప్ 1 రాసిన, మీ అందరికీ తెలుసు. ఉద్యమంలో ఉండి కూడా గ్రూప్ 1 అనుభవం ఉంది నాకు. టీఎస్పీపీఎస్సీ మీద చాలా అనుభవం ఉంది, ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద నిరుద్యోగులతోటి అందరితోటి కూడా నాకు అటాచ్మెంట్, నాకు సంబంధం ఉంది. ప్రతిసారి కూడా నాకు టచ్లో అంటే వాళ్ళు నిరుద్యోగులు నాతో చర్చ చేస్తుంటారు, అన్న ఇట్లయితుంది సార్కు చెప్పు, అన్న కొంచెం చెప్పు అని. అయితే దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఇచ్చే క్రమంలో సార్కు కూడా మనోడికి మంచి కమాండింగ్ ఉందని నిరుద్యోగుల పక్షాన ఏదున్నా సాంబశివ గౌడ్తో టచ్లో ఉండని నిరుద్యోగులందరినీ నాకు అటాచ్ చేసిండు, నా నెంబర్ నాకు ఇచ్చేసిండు. ఇస్తే నేనేం చేసినట్ట వాళ్ళు కొంచెం ఒత్తిడికి లోన్ అవుతారు నిరుద్యోగులు, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ఆ సందర్భంలో నేను సార్కు ఒక సలహా ఇచ్చిన, సార్ కొంచెం వాళ్ళు నిరుద్యోగులు ఒత్తిడికి లోన్ అవుతారు, మనం వాళ్ళకు కొంచెం భరోసా కల్పించి ధైర్యం నింపాలంటే కొంచెం మంచి స్టెప్ వేద్దాం సార్, కొంచెం ఆమరణ నిరాహార దీక్ష లాంటిది చేస్తే కొంచెం ప్రెషర్ ఎక్కువ పడుతుంది గవర్నమెంట్ మీద, కొంచెం మీరు ఆ దిశగా ఆలోచించండి సార్ అని అంటే,
నో 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 అది మన పార్టీ సిద్ధాంతంలో ఆమరణ నిరాహార దీక్షలు అసెంబ్లీ ముట్టడీలు అనేవి అసలు మన పార్టీ సిద్ధాంతంలో లేవు. నువ్వు అలాంటి ఆలోచనలు నాకు ఇంకోసారి చెప్పగా కానీ కూడా కొంచెం నాకు ముఖం మీదనే సీరియస్గానే అన్నట్టుగా చెప్పేసిండు. అంటే సరే ఉండవేమో, మనం కూడా కొత్త, నేను కూడా కొత్త కదా పార్టీలో, నేను గతం ఒక 10 ఏళ్ళ నుంచి చేసినోని కాదు, కావచ్చులే అనుకొని నేను కూడా కామ్గా ఉన్నా. సరే మన వాళ్ళని కూడా చాలామంది సార్ని కొద్దిగా పెద్దగా ఏదైనా చేయమన్నాను, అసెంబ్లీ ముట్టడి అది ఇది అంటే ఈ పార్టీలో అది కాదు, శాంతియుత పద్ధతిలో ఉండదని వాళ్ళని కూడా సముదాయించిన. ఆల్ ఆఫ్ సడన్గా ఒకరోజు మహబూబ్ నగర్ యాత్రలో ఉన్నాడు, బహుజన రాజ్యాధికార యాత్రలో. ఆలంపూర్ ఐ థింక్ ఆ ఏరియాలను పర్యటన చేస్తుంది, ఎందుకంటే ఆలంపూర్లో పోటీ చేసేది ఫస్ట్ ఆయన. ఆ ఏరియాలో బాగా వర్క్ కూడా జరిగింది, అక్కడ పోటీ చేస్తుండు, సొంత నియోజకవర్గం అని చెప్పి. ఆ క్రమంలో సడన్గా 9 గంటలకు 10 గంటలకు వచ్చి ఆ ఆఫీసులో ఆమరణ నిరాహార దీక్ష పిలుపునిచ్చాడు. ఒక కోర్ కమిటీ సమావేశం జరగలే, రాష్ట్ర నాయకులతోటి ఏం చర్చలు చేయలేదు, సడన్ గా వచ్చి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండు. మేము ఈ షాక్ అయిపోయినా, మాకు ఫోన్లు చేసారు మిగతా రాష్ట్ర నాయకులు, సారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండు, మీరు ఎర్లీ మార్నింగ్ 5 కల్లా రావాలి, మళ్ళీ పోలీసులు వస్తారు, మిమ్మల్ని ఇంటి దగ్గర అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, మీరు ఏ విధంగానన్నా ఆఫీస్కి చేరుకోవాలి, చేరుకొని సార్ను మనం ప్రొటెక్ట్ చేయాలంటే సరే అని చెప్పి మన జాగ్రత్తలో మనం ఉన్నాం. తెల్లారిపాటికి ఇంటి చుట్టూ మఫ్టీలలో పోలీసులు తిరుగుతూనే ఉన్నారు, ఇంటెలిజెన్స్ సరిగ్గా వాళ్ళ నుంచి తప్పించుకొని ఏదో బయటపడ్డాం. ఆఫీస్కి చేరుకునే లోపు 1 గంట 2 గంటలు మీడియా హడావుడి స్టార్ట్ అయింది. ఈ లోపు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆఫీస్కి రావడం జరిగింది, ఆర్టిస్ట్ క్లాస్ నుండి. అంత షార్ట్ టైంలోనే అప్పటికప్పుడు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు. ఆయన అరెస్ట్ చేసుకొని తీసుకునే క్రమంలో నేను కూడా పోయి, అప్పటి వరకు నాకు కూడా అనుమానం లేదు, నేను అయ్యో మా సార్ని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అమాంతం ఆయన గట్టిగా, మీకు వీడియోలు ఉన్నాయి ఇప్పటికి, అమాంతం సార్ని వాళ్ళని పోలీసు వాళ్ళని ఆపడానికి పోతే నన్ను తీసుకుపోయి వేరే వెహికల్ వేసిరు, సార్ను వేరే వ్యాన్లో తీసుకొని పోవడం జరిగింది. అంటే నాకు అంటే ఇప్పుడు జరిగిన చీకటి ఒప్పందం ప్రకారం మీరు కూడా అనలైజ్ చేయండి. ఏ పార్టీకి లేని అంత జ్ఞానం, ఏ పార్టీకి నాయకుడికి లేని జ్ఞానం, అంటే నీకు రేపు మధ్యాహ్నం కూర్చుంది ఎన్ని గంటల్లో మొత్తం కలిపి 12 గంటలు కూడా కూర్చోరు ఆమరణ నిరాహార దీక్ష. 12 అంటే నైట్ 10ంటికో ఏం కూర్చుంది, 9, 10ంటికి కూర్చుండి మధ్యాహ్నం 12 కల్లా అయిపోయింది రద్దు. టీవీలలో స్క్రోలింగ్ 12, 1, 2 వరకు స్క్రోలింగ్, గ్రూప్ 1 రద్దు రద్దు రద్దు. అంటే నీకు ఎట్లా అంత జ్ఞానం వచ్చింది? మిగతా నాయకులు లేని జ్ఞానం ఇది. 100% నిరుద్యోగులు కాంగ్రెస్కు ఫేవర్గా ఉన్నారు, కొద్దిగా మేజర్ షేర్ ఉంది వాళ్ళ జాతీయ పార్టీ కాబట్టి, కొంత వాళ్ళు కూడా అగ్రెసివ్గా పోరాటం చేస్తారు. కాబట్టి ఈ ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్ అకౌంట్లో పడద్దు. ఈ కాంగ్రెస్ అకౌంట్లో పడితే ఆటోమేటిక్ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ నిరుద్యోగులు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి వేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ ఓటు బ్యాంకును చల్లాచెదర చేయాలని అంటే ఈ ఓటు బ్యాంకును తీసపై అప్పనంగా బీఎస్పీ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అకౌంట్లో వేయాలి. అది ఒక వ్యూహాత్మకంగా జరిగింది, అది ప్రీ ప్లాన్, అదంతా కూడా అదంతా ప్రీ ప్లానే. ప్రగతి భవన్ నుంచి వెనక లీకులు వచ్చినాయి, ఆ లీకుల ప్రకారం ఈ యాక్షన్ అంతా జరిగింది. కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది అంతా కూడా. అప్పటి వరకు నిరుద్యోగులు కూడా అరే సారే చేసిండు, సార్ వల్లనే ఇది రద్దయింది అనేది ఓ ట్వీట్లు చేసిర్రు, బొకేలు తెచ్చి గజమాలలు తెచ్చేసిర్రు, చాలా పెద్ద ఎత్తున జరిగింది. అంటే ఆటోమేటిక్గా ఆ మూవ్మెంట్ను గ్రూప్ 1 మూవ్మెంట్ని నేను అకౌంట్లో వేసుకోండు. కోదండరాం కొట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది, బీజేపీ కొట్లాడింది, మిగతా ప్రజా సంఘాలు కొట్లాడి, నిరుద్యోగ జేఏసీలు కూడా కొట్లాడి, క్రెడిట్ మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి పోయింది. అరే ఎట్లా అని చెప్పి నాకు అసలు. ఇంకోటి లీక్ చేసిన వాళ్ళలో చాలామంది, కొంతమంది లీక్ అయిన అభ్యర్థులు వాళ్ళ పేర్లు ఎవరికి రాని ఈయనకే ఎట్లా వస్తున్నాయి అనేది నాకు చాలాసార్లు డౌట్ వచ్చింది. అరే ఇంత చాకచక్యంగా ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మటుకు ఎవరికి రాని లీకులు ఎవరికి రాని అని చాలా సందర్భాలు ఈయనకు వస్తున్నాయి. చాలా సందర్భాలలో డౌట్ వచ్చింది. నిజానికి అంటే నేనేం చెప్తున్నట్టు ఇది చీకటి ఒప్పందం, కేసీఆర్ వదిలిన బాణం, ఇది కేసీఆర్ వదిలిన బాణం, ఇది 100 కాదు 1000% ఇది. సరే మీరు చెప్తున్నట్టు కేసీఆర్ వదిలిన బాణం అయితే ఎన్నికల ముందే పొత్తుకెళ్ళొచ్చు కదా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారని చాలా మంచి ప్రశ్న అడిగారు, చాలా అంటే చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే అసలు వ్యూహమే అది కదా. దళితులు, ముఖ్యంగా దళితులు, బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కొంత మనలాగా చదువుకున్న విద్యావంతులం కావచ్చు, మేధావులం కావచ్చు, ఉద్యమకారులం కావచ్చు, మనమంతా కూడా కేసీఆర్ పట్ల వ్యతిరేకంగా ఉన్నాం. ఆ వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంక్ ఏమవుతుంది, కాంగ్రెస్ అకౌంట్లో పడుతుంది. ఆ వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ అకౌంట్లో పడుతుంది. ఇది కాంగ్రెస్ అకౌంట్లో పడుకోకుండా ఏం చేయాలి, వీళ్ళకి ఒక నాయకుడిని తయారు చేయాలి.
వీళ్ళకి ఒక నాయకుడిని తయారు చేస్తే ఆ నాయకుడు పక్కన తిరుగుతారు, ఆ నాయకుడు పక్కన ఆ నాయకుడి అకౌంట్లో పడుతుంది ఇదంతా కూడా. పడ్డప్పుడు ఆటోమేటిక్గా టీఆర్ఎస్ పార్టీకి ఒక లిక్విడ్ ఓట్ బ్యాంకు, పెన్షన్స్ కావచ్చు, దళిత బంధులు అని, ఇంకా బీసీ బంధులు అని రకరకాల బంధులు పెట్టిండు కదా, డబుల్ బెడ్రూమ్లు అని, ఇంకా ఏవో పెట్టిండు పథకాలు, అమలు కాని పథకాలని పెట్టిండు. ఆయన ఏంటంటే నాకు ఖచ్చితంగా 25 నుంచి 30% నా అకౌంట్లో ఉంది లిక్విడ్ ఓట్ బ్యాంకు, ఇది కరెక్ట్ పడితే మిగతా వాళ్ళకు పడకోకుండా చేసే సాలనేది వ్యూహం. ఇది ఒక వ్యూహం. ఇదేంటంటే పెద్ద స్థాయిలో జరిగింది ఇది కుట్ర. ఆ వ్యూహం ప్రకారం ఏంటంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకుని చెల్లాచెదరు చేయాలి. అది దానికోసం ఈ కేసీఆర్ ఈ బాణాన్ని వదిలిపెట్టిండు. దీనికి మీకు ఒక్కసారి మళ్ళా వెనక్కి పోదాం. విఆర్ఎస్ తీసుకున్నప్పుడు మీరు చూడండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విఆర్ఎస్ తీసుకున్నారు కదా, ఈ దేశంలో ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కైనా ఒక్క రోజులో విఆర్ఎస్ వచ్చిందా ఒకసారి ఎంక్వైరీ చేయండి మీరు. ప్రవీణ్ సార్కి వచ్చిందా ఒకటే రోజులో? పొద్దున అప్లై చేసుకుంటే నైట్ కల్లా వచ్చింది. ఇది ఎట్లా సాధ్యమైంది? అదే అంటున్నా కదా, రాజు దలుచుకుంటే కాదా? పైన కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ దొర ఉన్నాడు కదా రాజుగారు దలుచుకుంటూ అయిపోయింది పని. ఇదే ఆకునూరి మురళి గారు విఆర్ఎస్ తీసుకున్నప్పుడు మరి ప్రవీణ్ సార్ చెప్పిండు కదా, బహుజనులకు అన్యాయం జరుగుతుందని నేను విఆర్ఎస్ తీసుకున్నా, పార్టీ అక్కడికే వస్తున్నా. ఆకునూరి మురళి గారు కూడా విఆర్ఎస్ తీసుకుండు. ఆయనకి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? దాదాపుగా 2 నెలలు పట్టింది విఆర్ఎస్. అంటే నీకు ఇంత షార్ట్ టైంలో ఎట్లా యాక్సెప్టెన్స్ వచ్చింది? నాకు 45 రోజులు ఏమో పట్టింది అన్నట్టు వారు చెప్పారు. ఎంత పట్టింది? 45 రోజులు పట్టింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 2 months, 1.5-2 months పట్టింది. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి 1 day ఎట్లా శాంక్షన్ అయింది? అక్కడనే స్టార్ట్ అయింది వీళ్ళ ఒప్పందం అంటున్నా నేను. ఈ బహుజన సమాజానికి ఒక నాయకుడిని తయారు చేసి పంపితే ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే ఆకునూరి మురళి గారిని అనేక సందర్భాలలో కూడా ఒకటే సబ్మిషన్, ఆకునూరి మురళి గారిని అనేక సందర్భాల్లో మీకు పొత్తుకు ఆహ్వానించిన పార్టీ తరపున మీరు రండి సార్, మీరు ఒక ఐఏఎస్ ఐపీఎస్ కలిస్తే ఈ రాష్ట్రంలో ప్రపంచం సృష్టించవచ్చు, మీరు రండి సార్ అని అంటే సార్ చాలా సందర్భాలలో కూడా కొంచెం విముఖత వ్యక్తం చేసిండు. ఎందుకంటే ఆయన కొంత ఐఏఎస్ కాబట్టి చాలా మందిని చూసి ఉంటాడు కాబట్టి ఏంటంటే ఆయనకు ముందస్తు జరగబోయే కొన్ని అంచనా వేయగలిగిండేమో, అందుకే అంత అందరికన్నా ముందు ట్వీట్ చేసిండు. పోలీస్ బాస్ ఇది అన్యాయం అని చూసినా డంకి సారీ చెప్పేసిండు. అంటే నేనేమంటున్నానంటే కొంతమంది మేధావులకు అర్థమైంది, ఈయన పోకడ అంతా కూడా అర్థమైంది. ఇప్పుడు మేము పార్టీలో ఉన్నాం, పార్టీ నిర్మాణంలో ఉన్నాం కాబట్టి మేము సడన్ క్వశ్చన్ చేయలేం. ఇదేంటంటే పార్టీ వ్యూహం అని అంటాడు. ఇప్పుడు అనట్లే పార్టీ వ్యూహం అని. ఇప్పుడు నేను పోటీ చేయడం అనేది కూడా పార్టీ వ్యూహం, భవిష్యత్ వ్యూహం, బహుజన వ్యూహం అని. నల్గొండలో మాయావతి గారు వచ్చిన తర్వాత కూడా, ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత కూడా ఏ సభలు సమావేశాలు పెట్టినా ఆర్ఎస్ ప్రవీణ్ సారు చాకచక్యంగా మాట్లాడడం, బిడ్డ కేసీఆర్ అది చేస్తాం, బండి వెనక బండి గట్టి అని చాలా మాట్లాడింది కదా. మరి అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఈ వ్యతిరేక ఓటు బ్యాంకుని ఇటు ట్రాన్స్ఫర్ చేసేయాలంటే ఇట్లాంటి ఎమోషనల్ డైలాగ్స్ ఉండాలి కదా, అది కూడా ప్లాన్ అంటున్నాను. మీరు చెప్తున్నట్టు కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లన్నీ కూడా చీల్చడానికి కేసీఆర్ గారి ప్లాన్ అయ్యి ఉంటే మరి అన్ని నియోజకవర్గాల్లో బీఎస్పీ నుంచి పోటీ చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదని? వీళ్ళు కొన్ని నియోజకవర్గాలలో అసలు వద్దనుకున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్ మునుగోడునే తీసుకుందాం. బై ఎలక్షన్లో మునుగోడులో ఆందోళన శంకరాచార్యని పెట్టినావు. మరి మొన్న జరిగిన ఎలక్షన్లో ఎందుకు విత్డ్రా చేసుకుండు? మీరు చూడండి, గూగుల్లో కొట్టి చూడండి, గూగుల్లో కొట్టి చూస్తే బీఎస్పీ పోటీ చేయలేదు, మునుగోడులో చేయలేదు. దాదాపుగా 12 చోట్లలో చేయలేదు. దాదాపుగా 12 చోట్లలో బీఎస్పీ సింబల్ లేదు, పోటీలో లేదు సింబల్. అంటే అది దేనికి చర్చకు దారితీస్తుంది? ఇప్పుడు ఒక పార్టీ అన్నప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, పోటీ చేసే అవకాశం ఉండి పోటీ చేయకపోవడం అంటే ఏందన్నట్లు? 12 చోట్లలో ఒక చోట కాదు. మిర్యాలగూడలో డాక్టర్ రాజు గారు అని చెప్పి చాలా సీనియర్ నాయకులు, నాకు తెలిసి ఆయనకు 65-70 దాకా ఉంటాయి అనుకుంటా. ఆయనకే పార్టీ లక్షలలో అప్పు ఉంది. ముందస్తుగా పాపం ఆయన డాక్టర్ గారు కాబట్టి కొంత ఇన్వెస్ట్ చేసిండు. ఆయనకే పార్టీ ఇచ్చేది ఉంది నాకు తెలిసినంత వరకు. సార్ నాతోటే చెప్పిండు చాలా సందర్భాలలో, నాకే అప్పు, పార్టీ నాకు అప్పు ఉంది, నేనే పెట్టుబడి పెట్టినా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అని అంటే ఆయన్ని ఎంత దారుణంగా మోసం చేసిరో తెలుసా? బీఫామ్ ఇచ్చి లాస్ట్ రోజు ఆయన పేరు రాయలేదు అందులో, చివరి నిమిషంలో ఆయన కవర్ పట్టుకొని జాగ్రత్తగా అక్కడికి పోయి మళ్ళీ ఏం చెప్పారు ఆయన్ని, నువ్వు ఆర్ఓ ఆఫీసుకు పోయిన దాకా కవర్ ఇప్పొద్దని చెప్పారు. తీరా ఆడికి పోయి కవర్ ఇప్పి చూస్తే పేరే లేదు,
పేరు లేనిది ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అవును. మిర్యాలగూడెంలో పోటీలో లేరు. ఎంత దారుణం చెప్పండి ఇది. ఇవన్నీ వాస్తవం జరిగిందా లేదా? ఇది అబద్ధం అయితే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను మాట్లాడి అబద్ధం అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి చేయరేరి, నాకు చేయరేరి, ఇద్దరం కూర్చొని మాట్లాడతాం మీ స్టూడియోలో. ఇది అబద్ధం అయితే ఇక్కడ నుంచి ఇట్లనే డీజీపీ ఆఫీస్ కు పోదాం, పోయి సత్యశోధన పరీక్ష చెప్పి వెనక్కి తీసుకోవడం కాదు. మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని డిబేట్ కి రమ్మంటున్నారు. ఓపెన్ నేను చెప్తాను కదా, ఒకవేళ నేను పిలిపించే గనక ఉంటే మీరు రావడం బరాబర్గా వస్తా. ఈ మాట మీద కట్టుబడి ఉంటున్నా, ఈ మాట మీద కట్టుబడి ఉంటున్నా. ఒకవేళ రాకపోతే నేను చెప్తున్నా కదా, ఇక్కడికి రావడం కాదు, ఇక్కడి నుంచి డిబేట్ అయిపోయినాక డీజీపీ ఆఫీస్ కు పోదాం. ఇటు నుంచి ఇటే డీజీపీ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసినావు కదా, డీజీపీ ఆఫీస్ కు పోదాం. అక్కడ సత్యశోధన పరీక్ష అని ఉంటది ఒకటి. ఏది మన ఇప్పుడు కొన్ని తప్పులు చేసి పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళని ఏమంటారు, కొన్ని విచారణలు చేయలేని పక్షంలో సత్యశోధన చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ కింద సత్యశోధన పరీక్ష అని ఉంటది. సత్యశోధన పరీక్ష చేయించుకుందాం, ఇద్దరం పోయి ఇద్దరం పోదాం. నార్కోటిక్ టెస్ట్ లెక్క సత్యశోధన పరీక్ష అని ఉంటది. డిపార్ట్మెంట్ ఆయన తెలుసు కదా, నేను హైకోర్టు అడ్వకేట్, ఆయన డిపార్ట్మెంటే. ఇద్దరం పోదాం, పోయి చేయించుకుందాం. మళ్ళీ హైకోర్టు విచారణ కూడా వద్దు. ఇక మళ్ళా బయటనే ఒకటి ఉరికొమ్మని తయారు చేయరు నా కోసం. నేను చెప్తున్నా, డీజీపీ ఆఫీస్ ముందరనే ఒకటి ఉరికొమ్మని తయారు చేయరు. నేను ఒకళ్ళ ఆ విచారణలో నేను చెప్పే అన్ని అబద్ధాలు అయితే నన్ను అక్కడనే ఉరిదీరి, కోర్టుకు కూడా పోయి విచారణ చేయవసరం లేదు. నన్ను ఈయన చేసింది తప్పు, రాజ్యాంగం ప్రకారం ఈయన చూడొద్దు నన్ను అక్కడే. సరే, ఇదంతా ఈ పక్కన పెట్టేస్తే, మీరు పార్టీలో జాయిన్ అయిన రోజు యూనివర్సిటీలో ఇప్పుడు ఉన్న తెలుగు యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా, కాకతీయ, ఇవన్నిటి కూడా ఒక చర్చ ఏంటంటే, ఎవరున్నా లేకున్నా సాంబశివన్న పార్టీలో జాయిన్ అయ్యాడు, ఆయనకు ప్రధాన స్థానంలో ఆయన ఉంటాడు, టికెట్ వస్తుంది అనే ఒక ఊహాగానాలు ఎక్కువ కాదు ఉన్నాయి. కానీ చివరికి మీకు టికెట్ రాకపోవడానికి గల కారణం మీ దగ్గర ఉందా, తప్పు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ దగ్గర ఉందా? ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మనోళ్ళకు బలంగా నమ్మిరు కదా, అసలు నేను కూడా ఆలోచించలే నాకు టికెట్ రాదు, నేను ఇంత మదన పడతా, ఇంత ఆగమైపోతా, నన్ను ఇంత ఆగం చేయాలనుకుంటున్నా, నేను కూడా ఊహించలే. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే నాది, ఫస్ట్ లిస్ట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తర్వాత నా పేరు ఉండాలి. ఎందుకంటే నేను బీసీలకు రిప్రజెంటేషన్, ఒక ప్రశ్నించే గొంతుకు ఉన్నా, ఉద్యమకారుడు ఉన్నా, ఒక మళ్ళీ బీసీల మీద పిహెచ్డి చేసింది నేను అంటే నేనేదో గొప్ప వ్యక్తిని చెప్పుకోవటం కాదు, నాకున్న క్వాలిఫికేషన్స్ చెప్తున్నా, నాకున్న ప్రొఫైల్ చెప్తున్నా. నేను బీసీల మీద ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఏ స్టడీ ఆఫ్ పోస్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అని చెప్పి నేను పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకున్నా, బీసీల మీద పరిశోధన చేసి. ఇప్పుడు ఇంకా ఇంతకన్నా నీకు నీ పార్టీలో ఇంతకన్నా క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఎవరు చూపి? మీ పార్టీలో మనం సరే, నేను బయటకు వచ్చాను కాబట్టి మీ అంటున్నా, కానీ గతంలో మన పార్టీలో ఎవరున్నారు చూపియండి నాకన్నా మెరుగైన క్యాండిడేటు. అంటే మీరు దేన్ని కొలమానంగా తీసుకుంటారు? పోనీ డబ్బును కొలమానంగా తీసుకుంటురా? మీరు డబ్బును కొలమానం తీసుకొని టికెట్లు ఇస్తురా, లేదు ఆయన కొన్న నేపథ్యాన్ని తీసుకొని ఇస్తున్నారా? నా ప్రొఫైల్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు డబ్బులే కొలమానం అయితే మన వెంకటేష్ చౌహాన్ గారికి ఇవ్వకపోతుండే కదా. ఎవరికి? వెంకటేష్ చౌహాన్ గారికి. వెంకటేష్ చౌహాన్ కి ఇప్పుడు పోటీ, ఇప్పుడు రిజర్వ్డ్ అది. ఇప్పుడు మా దాంట్లో ఉన్న దాంట్లో మనోడే పాపం అంతో ఎంతో ముందుకు వచ్చిండు. ఇప్పుడు జనరల్ సీట్ కాడ ఇప్పుడు ప్రాబ్లం అంతా కూడా జనరల్ సీట్ల కాడ కదా, రిజర్వ్డ్ సీట్ల కాడ కాదు. ఇప్పుడు నా జనరల్ సీట్ కదా నేను అడిగింది. ఇప్పుడు వెంకటేష్ చౌహాన్ కు పోటీ లేదు కదా అక్కడ, ఇంకొక అభ్యర్థి పోటీ పడే అభ్యర్థి లేడు. ఉన్నాడా? మీరు చెప్పండి. పోనీ ఇప్పుడు దేవరకొండ రిజర్వ్డ్ ఎస్టీ నియోజకవర్గం, అక్కడ పోటీ లేదు కదా. పోటీ ఇప్పుడు ఎక్కడైనా జనరల్ సీట్లలోనే, ఏ పోటీ అయినా జనరల్ సీట్లనే ఉంటది, రిజర్వ్డ్ ఉండదు కదా. అంతే ఉంటది కదా. పోనీ మా దాంట్లో ఇంకెవరన్నా మన ఎస్టీ కోటాలో ఎవరన్నా పోటీ పడుతున్నారంటే, అసలు దేవరకొండలో పోటీ చేసేయడానికి ఇక ఉన్నోళ్ళ పాపం రమేష్ నాయక్ అని ఒక తమ్ముడు ఉండే, వీళ్ళిద్దరి మధ్య కొంత పోటీ నడిచింది. అంటే వాస్తవంగా ఇద్దరి మధ్యలో పోటీ నడిచింది. అతను ఇంకోటి దీని వెనకాల ఏం జరిగి ఉంటుంది అన్న, మీరు ఇందాక చెప్తున్నట్టు వాస్తవం ఇది. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అంటే అలంపూర్ నుంచి చేస్తారు, ఆయన ఆ ప్రాంత బిడ్డ, పాలమూరు బిడ్డ కాబట్టి అక్కడ నుంచి చేస్తారు అనేది మొదటి నుంచి వినిపిస్తుంది. కానీ తీరా సినిమా కట్ చేస్తే సిరిపూర్ నుంచి పోటీ చేస్తున్నాడు అనే ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సిరిపూర్కి? సిరిపూర్కి కూడా వెళ్ళడానికి కారణం
ప్రగతి భవన్ ఆదేశించింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆచరించాడు. మీరు ఎట్లయినా విమర్శిస్తున్నాం అని చెప్పి లేదు. మొత్తం కేసీఆర్ గారి మీద వేస్తున్నారు. నో 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 నేను ఉత్తగా మాట్లాడట్లేదు. నేనేం చెప్తున్నా, ప్రగతి భవన్ నుంచి ఆయనకు ఆదేశాలు వచ్చినాయి. రేపటి రోజున మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. మళ్ళీ దేశంలో కూడా మనమే ప్రధానమంత్రి అవుతున్నాం. రేపు కేటీఆర్ ఆ రకంగా చెప్పి అక్కడ అంత పెద్దగా ఆలోచన జరిగిందిలే. రేపు నేను దేశానికి ప్రధానమంత్రి, దేశకి నేతికి అయినప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే చిన్న వయసు, ఆయనకు సరైన సలహాదారులు లేరు పక్కన, కొద్దిగా ఎడ్యుకేట్ మీలాంటి సివిల్ సర్వెంట్లు రాజకీయంలో ఉన్న వాళ్ళు వస్తే రేపు ఏం అవకాశం ఇచ్చుంటారు హోమ్ మినిస్టర్, పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి హోమ్ మినిస్టర్ లాంటి మీలాంటి కొంచెం ఉన్న ఎఫిషియన్సీ ఉన్న క్యాండిడేట్ ఉంటే మన చిన్న వయసు కొద్దిగా ఇంకా తోడుగుంటది అని చెప్పి ఇక పోటీ రేస్ పెట్టారు. కోనేరు కోనప్పకి మీ ఇద్దరు ఎవరైనా దొరుకురు. ఆయన ఎట్టాగో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆయన వ్యక్తి. ఎన్నడన్నా మీతో చర్చలు పెట్టి మనం బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ యాంటీగా వెళ్ళొద్దు, లేదంటే ఫేవర్ గా చేయాలనే సందర్భాలు ఎప్పుడన్నా మీతో డిస్కషన్కి వస్తుండేనా? ఇప్పుడు లోగుట్టు పెరుమాళ కెరకని ఒక సామెత ఉంటుంది. నీకు చీకటి ఒప్పందం బయటకు చెప్తావా? ఓకే, నువ్వు ఏదనుకున్నావు అది అమలు చేస్తావు, కానీ మాకెట్లా చెప్తావు? ఇప్పుడు నువ్వు ఒకటి అనుకొని నన్ను ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు ప్రిపేర్ అయ్యి నాకు ముందస్తు చెప్తావా? లీక్ చేస్తావా? చేస్తే నీకు అధికంగా దానికి ఈ ఇంటర్వ్యూకే అర్థం లేదు కదా. నువ్వు ఒకటి మెంటల్గా ఒకటి ప్రిపేర్ అయ్యి వచ్చినావు, నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేయాలని కూర్చోబెట్టినావు ఇప్పుడు స్టూడియోలో. నాకు ఎట్లా తెలుస్తుంది? రామన్న ఏదో చెప్పాలని కాకుండా నిజం చెప్పండి. మీరు చెప్తా ఫేరోస్ అనే సంస్థని నడిపి, లేదంటే వాస్తవంగా గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు ఇంతమంది పేద విద్యార్థులను మేము పైకి తీసుకొచ్చినాం, లేదంటే ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కించినాం, లేదంటే అన్ని ప్రయోజకుల్ని చేసినాం అని చెప్పే వ్యక్తి ఈరోజు బహుజనవాదం పేరు మీద ఇంత కుట్రపూరితమైన వ్యవహారాలు నడుపుతాడని మీలాంటి మేధావులు కావచ్చు, విజ్ఞానవంతులు కావచ్చు అనుకున్నారా? అసలు మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందే ఒక మాట చెప్పారు, ఒక గొప్ప మాట చెప్పారు. నాకు తెలిసి పార్టీలో చేరేటప్పుడు ఇట్లా అంటే ఆయన మనస్తత్వం ఇలాంటిది అయ్యి ఉండకపోవచ్చు అన్న, తర్వాత మార్పు చెందిందని మీరే అన్నారు. మేము కూడా అదే. ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేసే అంశం. నేను దాదాపుగా నాకు అన్యాయం జరిగి 3 నెలలు అవుతుంది. ఎక్కడన్నా స్టూడియోలో కానీ ఎక్కడన్నా కూర్చొని నేను విమర్శించినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడన్నా, కానీ ఇవాళ ఎందుకు ఇంత బహిర్గతంగా విమర్శించాల్సి వస్తుంది ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అంటే? ఓపెన్ అయిపోయింది కాబట్టి. ఆయన ఓపెన్ అయిపోయిండు. చీకటి ఒప్పందం పటాపంచలైంది కాబట్టి ఇప్పుడు బహుజనవాదం మొత్తానికి బొందబెట్టే పరిస్థితి వచ్చింది. నిన్న నవంబర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏమో కేసీఆర్ ని పొట్టు తిట్టి ఇప్పుడు తీరా కట్ చేసి ఏందిరో దొరగా పీకుడు ఏందిరో అంటివి, గడిలు బద్దలు కొడదాం అంటివి. డిసెంబర్ లో దొంగలెక్క పాటలు పాడిండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. డయాస్ మీద పాటలు పాడి యూట్యూబ్ లో ఉంటాయి చూడండి. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి బండ్ల పోతో కొడకో కేసీఆర్ అని పాటలు పాడిండు. అట్లాంటి మరి వ్యక్తి ఇంత సడన్ గా కేసీఆర్ కి ఎవరు అడ్డం వస్తారో చూస్తాను చిటికలేసే కాడికి ఎట్లా వస్తావు? కేసీఆర్ ని నేను కాపలా ఉంటాను. ఇంకొక పెట్టినట్టున్నారు కదా, బిఎస్పీ ఆర్ఎస్పీ ఫర్ ప్రగతి భవన్ ఏదో మీరు ప్రగతి భవన్ కి వెళ్ళే ట్యాగ్ లైన్ కూడా పెట్టుకున్నాం. ప్రగతి భవన్ పైన బహుజన జెండా ఎగరేయాల్సిందే మా ట్యాగ్ లైన్. అది దేశంలో ఎగురుతుంది అన్నట్ట. ఇప్పుడు మీరు కూడా విశ్లేషకులు, సామాజికంగా మీకు కూడా ఎంతో నాలెడ్జ్ ఉంది. ఎట్లా ఎగురుతుంది అనుకుంటాను చెప్పు? ప్రగతి భవన్లో కేసీఆరే లేడు, ఫామ్ హౌస్ లో పండుకోండు, ఫామ్ హౌస్ లో ఎగురుతుంది. ఆయన ప్రగతి భవన్ ఉంటే మీరు అడిగిన దానికి కూడా ప్రగతి భవన్ మీద బహుజన జెండా ఎగురుతుంది అనుకుందాం, కానీ ఆయన ఫామ్ హౌస్ లో పండుకుండు కదా పాపం. సో ఇప్పుడు కేసీఆర్కి అసలే క్లోజ్ అయ్యే కాడికి వచ్చింది బీఆర్ఎస్. ఇవాళ మన ఆర్ఎస్ ప్రవీణ్ సార్ రూపంలో పోయి ఏం చేస్తుండు, చివరి దశలో ఊళ్ళో తులసి తీర్థం పోతారు అంటారు కదా, అట్లా నీళ్లు పోసే పరిస్థితికి దిగజారిండు సారు. దిగజారడం అని అంటే దాన్ని అట్లా ఆ కోణంలో చెప్పలేం, కానీ అంటే ఇప్పుడు అసలు వద్దని తిరస్కరించారు పార్టీని. బీఆర్ఎస్ పార్టీ మాకు వద్దో మరో అని తిరస్కరించారు. మన కొన్ని టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏందన్నా? మీ దగ్గర ఏమన్నా సారు డబ్బులు కొంత పెట్టుకోవాలని అటువంటి మాటలు ఏమన్నా మాట్లాడిందా? డబ్బులు కొంత పెట్టుకోవాలంటాం కాదు, అసలు నన్ను ఆడ పోటీ చేయొద్దు అనేది ఎప్పుడు నామినేషన్ కి ముందు ఒక వారం 10 రోజుల నుంచి స్టార్ట్ చేసి. ఎట్లా సాధ్యమన్నా? మీరు ప్రతినిధే అక్కడ నుంచి కదా, దశాబ్దాల నుంచి మీరు అక్కడే ఉన్నా నేను. అలాంటిది నన్ను అక్కడ పోటీ చేయొద్దంటే నాకేం అర్థం కాదు. అదేం సార్ ఇదేంది అని అంటే, లేదు నువ్వు అక్కడ పోటీ చేయడానికి లేదు, నువ్వు పోయి కేసీఆర్ కాడ పోటీ చేయమన్నారు.
అరే కేసీఆర్ మీద నేను ఎట్లా పోటీ చేస్తా, నా నియోజకవర్గం హుజూర్ నగర్, అలాంటిది నేను పోయి కేసీఆర్ మీరు అక్కడ పోటీ చేస్తే తక్కువలో తక్కువ ఎన్ని ఓట్లు మీకు వస్తున్నాయి? కనీసం 15-16 వేలు వచ్చాయి నాకు. 15 నుంచి 20 వేలు. 15-16 వేలు ఉంది నాకు. నా ఇంటెలిజెన్స్ నాకుంది, నాకు కూడా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్. అవును, నేను ఇప్పటివని కాదు కదా, నేను 25 సంవత్సరాలు అవుతుంది యూనివర్సిటీ వచ్చి. ఇప్పుడు నాతో పాటు చదువుకున్న వాళ్ళు డీసీపీ లేరు, కలెక్టర్ లేరు, పెద్ద పెద్ద జాబులు చేస్తారు, ఎన్ఆర్ఐలు భిక్షాలు. పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ కు పడే ఓట్లను మీకు పడతాయన్నా, లేదంటే టీఆర్ఎస్ కు వ్యతిరేక ఓట్లను మీకు పడతాయి? మనం అనుకోవటం ఏంటంటే టీఆర్ఎస్ కు పడే ఓట్లు మనకు పడతాయి అనేది ఆయన అనుకుంటు. ఎందుకంటే వ్యతిరేక వాళ్ళిద్దరి మధ్యలో కొంత ఏంటంటే ఆ సైద్ రెడ్డి గారికి వీరికి కొంచెం దగ్గర సంబంధాలు ఉన్నాయి, అనేక సందర్భాలలో ఆయన చెప్పడం జరిగింది. ఎందుకు ఎట్లా అంటే జగదీష్ రెడ్డి గారు మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిండు. ఓకే, చేసినప్పుడు ఈయన దాంట్లో గురుకులాల సెక్రటరీగా ఉన్నాడు. ఆ సందర్భంలో కొత్తగా యాస్పిరెంట్గా టికెట్ కోసం వచ్చేదట సైద్ రెడ్డి గారు. ఓకే, రికమెండేషన్ కోసం. మరి డైరెక్ట్ మంత్రి గారి టైం ఇవ్వాలి, అపాయింట్మెంట్ టైం పాస్కు చాలా సందర్భాల్లో నా కాడ వచ్చి కూర్చునేది పిల్లగాడు అది ఇదని ఆయనే చెప్పింది సైద్ రెడ్డి గురించి. నాకు తెలిసిన పిల్లగాడు అట్లా నీ ముందు అంటే ఒకనొక సందర్భంలో ఎట్లా చెప్పిండు అంటే నీ వాక్చాతుర్యం ముందు, నీ పోరాట పట్యం ముందు ఉత్తగా తేలిపోతాడు, ఆయన చాలా చిన్నోడు అన్నట్టుగా నాకు చెప్పేది. అంటే బూస్టింగ్ కోసం చెప్పిండా మరి ఎట్లనో కానీ చెప్పేది. మరీ అట్లా మరి జనాలు ఇట్లా ఊహించుకుంటారు కానీ అంటే ఏముంది ఆయన దగ్గర పైసలు ఉన్నాయి, నీ దగ్గర పైసలు లేవు, అంతే తేడా అని చెప్పిండు ఆయనే చెప్పిండు ఆయన నోటితోటి ఆయనే. అంటే మరి వీళ్ళిద్దరికి గతంలో ఉన్న ఫ్రెండ్షిప్పా మరి పైనుంచి వచ్చిన ఆదేశాలా నాకు తెలియదు. మొత్తం మీద అయితే నాకు టికెట్ ఇయ్యొద్దని బలంగా నిర్ణయించుకుండు. ఇదే విషయం చాలా మంది పెద్దలు ఆయన ఒక్కసారి ఫిక్స్ అయితే ఎట్టి పరిస్థితులు టికెట్ ఇయ్యారు, అది గుర్తుపెట్టుకోనంటే నేను చాలా పెద్ద వాళ్ళని తీసాపైన నా టికెట్ కోసం. చాలా పెద్ద వాళ్ళు వచ్చారు నా టికెట్ రికమెండేషన్ కోసం. పెద్ద వాళ్ళు ఏం లేదు, చాలా పెద్ద ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, గౌడ సంఘాలు, పాపం పెద్దలు వంగారాములు గౌడ్ గారు అని చెప్పి వీరి క్లాస్మేట్. ఇంకొక మాట ఆశ్చర్యం అన్న, ఇదే నా ఇంటర్వ్యూలోనే సార్ ఏమన్నాడంటే అసలు బహుజనవాదం గురించి ఎవరైతే ఆర్ కృష్ణయ్య కావచ్చు, మందకృష్ణ మాదిక్ గారు కావచ్చు, ఇట్లా అనేకమైన వ్యక్తులు అనేక వేదికల మీద మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఎవ్వరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మాట్లాడతలేరు. కేవలం ఆర్ఎస్పీ బీఎస్పీ ఇద్దరే ఈ ఒక్క పార్టీ మాట్లాడుతుంది, మేమే నిజమైన బహుజనవాదులం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అటువంటి వ్యక్తి ఈరోజు ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పింది? జస్ట్ ఒక 4-5 నెలల కింద ఎలక్షన్స్ ఇంకో నెలలో ఉన్నప్పుడు చీకటి ఒప్పందం బయటపడక ముందు అప్పటికి బయటపడలేదు కదా. అప్పటికి బయటపడనప్పుడు ఎన్నైనా చెప్తారు కదా, వాళ్ళ లక్ష్యం నెరవేరడం కోసం ఎంతమందినైనా నమ్మించి ఇది చేయవచ్చు. వాళ్ళ లక్ష్యం నెరవేరాలి, వాళ్ళ లక్ష్యం కేసీఆర్ని ప్రగతి భవన్లో కూర్చోబెట్టాలి. ఇప్పటికీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని నమ్మి మోసపోయిన వ్యక్తులు, ఇక జీవితం కోల్పోయిన వ్యక్తులు ఎంతమంది వరకు ఉండొచ్చు అంటే మీరు నమ్మరు. నేను స్టూడియోకి వస్తున్న క్రమంలో నిన్న తొలి వెలుగులో ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక అక్క గల్పు జేఏసీ అక్క ఫోన్ చేసి, గల్పు జేఏసీలో చాలా కీలక మెంబరు, తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్ మెంబరు. ఆ అక్క ఫోన్ చేసి దాదాపుగా 1/2 నిమిషాలు మాట్లాడింది నాతో. తమ్ముడు, నేను బయటకు వచ్చి ఏదైతే మాట్లాడదాం అనుకున్నావో నీ రూపంలో నువ్వు మాట్లాడుతుంటే నేను మాట్లాడినట్టుగా ఉంది. మా ఆవేదన అంతా కూడా నువ్వే మా గొంతుకు పోయి మాట్లాడుతున్నట్టుంది తమ్ముడు. నువ్వు అంటే ఆమె మాట్లాడిన మాటలు నిజంగా ఏ తల్లి కన్నా బిడ్డవో తమ్ముడు, నువ్వు నిజంగా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి దీవించింది. మరి ఆర్ఎస్పీ గారి బాధితులందరినీ కూడా మీరు ఏకం చేసే కార్యాచరణ ఏమైనా ఉందా? ఆల్రెడీ స్టార్ట్ అయిందిగా. ఇది 2 రోజుల నుంచే 2 రోజులు రాబోయే రోజుల్లో ఆయన బాధితులందరినీ మీరు ఏకం చేస్తారా? బరాబరి చేస్తాం. ఆయన ఆడ పోటీ చేస్తాడో నిర్ణయం తీసుకోవాలండి. నా పర్సనల్ రిక్వెస్ట్, ఆర్ఎస్ ప్రవీణ్ గారి మీద నాకు వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కోపం లేదు. ఎందుకంటే ఒక కింది వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి ఒక సివిల్ సర్వెంట్ కావడం అనేది అంత ఆషామాషి కాదు. నువ్వు ఆ స్థాయి ఉద్యోగాన్ని కొట్టడం అంటే అది చిన్న విషయం కూడా కాదు. ఆ స్థాయి ఉద్యోగాన్ని సంపాదించాలని నేను ఏంటంటే కోల్పోయిన వ్యక్తిగా ఆ బాధ నాకు తెలుసు. ఇప్పుడు గెలిచినోడు గట్టు మీద కూర్చొని నేనైనా మాట్లాడతాను, కానీ ఓడిపోయినోనికి అసలైన బాధ తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నాకు ఆయన మీద ఈసమంతా కూడా కోపం లేదు. నా బహుజన ఐడియాలజీని బొందబెట్టినామన్నదే బాధ. నా బాధ అంతా కూడా తీసుకుపోయి దొర దగ్గర నువ్వు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినావు, అది నా బాధ. నిన్న ఒక సామాజిక మాధ్యమాల్లో నేను ఒకటి చూసిన, అంటే మీలాంటి వ్యక్తులు, ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు, ఆర్ఎస్పీ కాదు,
బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పి బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్పీగా మారింది. అదే నేను ఇందాక ఏం చెప్పిన ఆర్ఎస్పీ కాస్త బీఆర్ఎస్పీగా మారింది. అంటే చివరి స్టేజ్ లో ఒక సందర్భంలో ప్రాణం పోయడానికి పోయింది కాబట్టి లాస్ట్ కు ఈయన చేరింది. అయితే మీలాంటి వ్యక్తులు ఒకనొక సందర్భంలో బహుజనవాదాన్ని ఎత్తుకున్నాడు అని చెప్పి మీరు భుజాల మీద ఎత్తుకున్న వ్యక్తి ఈ రోజు ఈ రకంగా ట్రోల్లో అయితా ఉంటే మీకు ఏమనిపిస్తుంది? అదే బాధ, తట్టుకోలేకపోతున్నావు. ఇప్పుడు మమ్మల్ని అన్యాయం చేసినావు, ఎంత భయంకరంగా అన్యాయం చేసినావు, అది బయటకు చెప్పుకోలేను నువ్వు. నా కుటుంబం ఎంత ఆవేదన పడ్డది, నన్ను నమ్ముకున్న వాళ్ళు కళ్ళెమ్మని నీళ్ళు పెట్టుకురు తెలుసా. నా కుటుంబం వల్ల కళ్ళెమ్మని నీళ్ళు పెట్టుకుని నీ గురించి మొదటిసారిగా కళ్ళెమ్మని నీళ్ళు పెట్టుకున్నాం. ఎంత బాధ అనిపిస్తుంది. అయినా 3 నెలల నుంచి దిగమింగుకొని తిరుగుతున్నాం. సరే మనకు బహుజన నాయకుడు రాకరాకొచ్చిండు, సరిగా ఆయన పోతున్న క్రమంలో కొన్ని ఇబ్బందులు జరుగుతుంటే కొంతమందికి నష్టం జరగవచ్చు, ఎక్కువ మందికి లాభం జరగవచ్చు. నష్టపోయిన వాళ్ళ నేను కూడా ఉన్నానేమో అని అనుకున్నా ఇప్పటిదాకా. ఇప్పుడు ఎక్కువ మందికి బెనిఫిట్ కావాలని అంటే కొంతమందికి నష్టం కూడా జరుగుతుంది కదా. సరే అట్లా నాకేమైనా నష్టం జరిగిందేమో, పోతే పోనీ అని చెప్పి ఇన్ని రోజులు నేను కూడా సరే పోనీలే అన్నట్టు. నిజంగా ఒక్క మాట చెప్పండి, ఇటువంటి మేధావులు లేదంటే బహుజనవాదం ఎత్తుకొని నేను బహుజనుల కోసమే నా ప్రాణం అని చెప్పిన ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళే ఇట్లా మారుతున్న సందర్భంలో రాబోయే రోజుల్లో బహుజనవాదాన్ని ఎత్తుకునే ఏ వ్యక్తినైనా కూడా ఈ సమాజం నమ్మడానికి సిద్ధంగా ఉందా? నిన్న ఆకునూరి మురళి గారు చేసిన ట్వీట్లో ఇదే రాసిండు. మీరు ఒకసారి వీలుంటే మీరు డిస్ప్లే చేసి చూపించండి. యువత భవిష్యత్తులో బహుజన నాయకుని కూడా నమ్మే పరిస్థితి లేకుండా చేసినావు, సారీ పోలీస్ బాస్ అని పెట్టిండు ట్వీట్. ఇంకా అంతకన్నా నేను ఏం చెప్పగలుగుతా చెప్పు. బహుజన పదానికనే విలువనే లేకుండా చేసిండు. అసలు ఇదేదైనా పెద్ద కుట్ర జరుగుతుందా అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎవరు భవిష్యత్తులో పార్టీ పెట్టొద్దు బహుజన ఐడియాలజీలో, ఎవరు అసలు ఆ కాన్సెప్టే ఉండొద్దు అనే కుట్ర జరుగుతుందా అని నాకు డౌట్ వస్తుంది. మరి ఆ లెక్కను చూసుకుంటే రాజ్యాంగం మీదనే జరగాలి కదా. అదే జరుగుతుంది కదా, రాజ్యాంగం మీద జరుగుతుంది, బహుజన ఐడియాలజీ మీద కూడా జరుగుతుంది. అసలు భవిష్యత్తులో ఎవరు కూడా బహుజన ఐడియాలజీ గురించి మాట్లాడొద్దు, భయపడాలి, ఇట్లా షవర్ రావాలా, ఆ విధంగా తయారైతే. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు పార్టీ పెట్టొద్దు, ఒక నాయకుడికి కూడా ఆలోచించొద్దు ఆ కోణంలో. ఏమన్నా దొరా నీ బాంచన్ కాల్ముక్త అని చెప్పి ఎవరి కిందనో ఒకరి కింద పోయి పని చేసుకోవాలి, మళ్ళా చదువుకున్న వాళ్ళు అందరం కూడా. అంటే చాట్లో తౌడు వేసి కుక్కల కొట్లాడు ఈ బహుజనవాదం అని చెప్పి బహుజనవాదాన్ని అసలు డైల్యూట్ చేసే జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చినప్పుడు చాలా నమ్మకం కలిగింది. చాలా అంటే బహుజన వర్గాలలో నిజంగా బీఎస్పీ ఇక్కడ జీరో నాకు తెలిసినంత వరకు. బీఎస్పీని చూసి చేరలే పార్టీలు. నేను మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేను బీఎస్పీలో చేరాలని నాకు ఎప్పుడో అవకాశం ఉంది, నేను ఎప్పుడో చేరుదును. కేవలం ఆర్ఎస్పీ గారిని చూసి నేను బీఎస్పీలో జాయిన్ అయినా. నాలాగా చాలా మంది ఆర్ఎస్పీని చూసి పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు బీఎస్పీకి అంత బలం ఇచ్చినోడివి ఒక్కసారిగా నువ్వు ఇంత టర్న్ తీసుకుంటే మాలాంటి వాళ్ళ జీవితాలు ఏం కావాలి? అఫ్ కోర్స్ మీ కుట్ర నీ వల్ల నేను నష్టపోయినా నాకు ఇబ్బంది అనిపించి నేను ముందుకు బయటకు వచ్చిన. నిన్న మొన్న వచ్చిన వెంకటేష్ చౌహాన్ కానీ పిల్లుట్ల సీన్ కానీ వాళ్ళని ఈ రోజు నిన్న ట్వీట్ చేసిన, ఏమని ట్వీట్ చేసిన ఒకసారి చూడు. అంటే నీకు వ్యతిరేకంగా మాట్లాడినా, నీ నుంచి దూరమైనా, నీకు అనుచరులుగా లేకపోయినా, నీ కింద పని చేయకపోయినా పిరికి పొందల్లా కనిపిస్తుండ్రా. పిరికి పొందలా వాళ్ళు అంటే నీ కాడ పనిచేసినంత కాలం గొప్పవాళ్ళు. అంటే ఇప్పుడు నీ కింద పని చేయకపోతే పిరికి పొందలా, అంటే నీ కింద బానిసల లెక్కనే బతకాలి. మీరు ఇందాక చెప్పిన ఒక మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని చూసి కూడా చాలా మంది వచ్చారు. ఏదైతే మన పటాన్ చెరువు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చూసే వచ్చినాయి. పటాన్ చెరువు నుంచి నీలం మధు గారు కావచ్చు, సూర్యాపేట నుంచి వట్టే జానయ్య గారు కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద ఇప్పుడు మన మహేశ్వరం నుంచి కొత్త మనోహర్ రెడ్డి మహేశ్వరం గురించి చెప్పాలి. మహేశ్వరంలో జరిగినది కొత్త మనోహర్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చూసి రావటం కాదు. ఆడ చాలా పెద్ద అన్యాయం జరిగింది. ఏం జరిగింది? ఒక చెల్లెమ్మ శాలివాహన అంటే కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన చెల్లెమ్మ, ఆ చెల్లెమ్మ సార్ను చూసి చాలా చిన్న ఏజ్, నాకు తెలిసి 35 అరౌండ్ అంతే ఉంటది. ఆ చెల్లెమ్మ సార్ను చూసి కేజ్రీవాల్ లాగా ఊహించుకుంది. ఢిల్లీలో కేజ్రీవాల్ ఎట్లయితే అధికారంలోకి వచ్చి వస్తున్నాం అంటే అర్బన్ ఏరియాలో ఉంది కొంచెం మహేశ్వరం అంతా కూడా, రంగారెడ్డి కొంచెం అర్బన్ కల్చర్ కదా. ఆమె అట్లా ఊహించుకుంది. గ్రామీణ వాతావరణంలో లేదన్న సంగతి ఆ చెల్లెమ్మ చిన్న వయసు కాబట్టి తెలంగాణ కేజ్రీవాల్ లాగా ఊహించుకుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని. ఊహించుకొని పార్టీలో చేరింది. పార్టీలో చేరి కొంత టైము ఇవ్వలేకపోయింది. అంటే ఆమెకున్న ఆర్థిక వెసులుబాటు కారణంగా. ఆమె భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఏదో చిన్న లోన్ తీసుకొని కోళ్ళ ఫారాలు పెట్టుకురు వాళ్ళు.
పెట్టుకుంటే ఆ కోలపారాలు చూసుకుంటూ ఈ రాజకీయంలో తిరగడం జరిగింది. అదే కొంచెం టైమే లేకపోతే ఈ రివ్యూ మీటింగ్లో, రంగారెడ్డి జిల్లా రివ్యూ మీటింగ్లో ఆ చెల్లెమ్మని నువ్వు ఎందుకు టైమే లేకపోతున్నావు అని చెప్పి గట్టిగా అడిగితే, లేదు సార్ కొంచెం ఈ ఇల్లు వాకిలు గడవాలి కాబట్టి బిజినెస్లు ఉన్నాయని చెప్పి చెప్పడం. వేరే వ్యాపారం కొద్దిగా అంటే కోలపారాల ఈ చిన్న చిన్న లోన్లు తీసుకొని పెట్టుకున్నావు సార్, అవి ఈఎంఐలు కట్టుకోవాలని. అంటే అట్లా కాదమ్మా, నువ్వు రాజకీయం చేయాలనుకుంటే ఫుల్ టైం తిరగాలి, బిజినెస్లు చేస్తే రాజకీయానికి పనికి రావన్నాడట. ఆ చెల్లెమ్మ ఇక ఆ మాటకి నిజమేనేమో అని చెప్పి, అంటే అనుభవం లేదు నిజమే అని చెప్పి మోటివేట్ అయ్యి ఆ ఉన్న కోలఫారాలనే అమ్మేసింది 25-30 లక్షలు కేవలం రాజకీయం చేయడానికి అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతోటి సభలు సమావేశాలు 6 వారాలు తిరుగుడు చేస్తూ ఆ మధ్య మా సార్ ఏం చేసిండు, ఆధిపత్య కులాల పైన తిరుగుబాటు చేయమని పిలుపునిచ్చింది. తిరుగుబాటు చేయమంటే చెల్లెమ్మ బాబు నిజంగానే కేజ్రీవాల్ లెక్క ఊహించుకుంది కదా, ఊహించుకొని కొత్త మనోహర్ రెడ్డి మీద యుద్ధం ప్రకటించింది. అక్కడ ఆయనే మా చెల్లెమ్మకు పెద్ద ఇదిగా కనపడ్డాడు. కొత్త మనోహర్ రెడ్డిని టార్గెట్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే ఆ పోరాటంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయి చెల్లెమ్మకు మద్దతుగా నిలబడి సవాల్ ఇచ్చినండి, కొత్త మనోహర్ రెడ్డికి మా జోలికి వస్తే ఖబర్దారని. కొత్త మనోహర్ రెడ్డికి టికెట్ ఎట్లు ఇస్తావు? బహుజన చెల్లెమ్మ మీకు కనపడలేదా అంటే నీ సొంత సోదరు అయితే అట్లా అన్యాయం చేసి. ఇప్పుడు నీలమ్మధు ముదిరాజు విషయంలో కూడా ఇదే జరిగింది. నీలమ్మధు ముదిరాజే కాదు, చెప్పుకుంటూ పోతే కొల్లలు ఉన్నాయి. రామగుండంలో గోలి ప్రసన్న కుమార్ అని ఉంటాడు పాపం సోదరుడు. జయశంకర్ భూపాలపల్లిలో భిక్షపతి గౌడ్ అని ఉంటాడు. ఆయన వీళ్ళందరినీ రాజకీయంగా ప్రశ్నార్థకంగా మార్చేసి అసలు ఎవరెవరైతే యాక్టివ్ మెంబర్స్ బహుజన ఉద్యమంలో వాళ్ళందరినీ వాషౌట్ చేసిండు. మొత్తాన్ని ఒకసారి రాజకీయానికి వనపర్తిలో చిన్నరాములు ముదిరాజు, కొడంగల్లో బనకారి కేశవులు సార్ అని రిటైర్డ్ హెడ్ మాస్టర్. చిన్నరాములు ముదిరాజు గారు కూడా హెడ్ మాస్టర్. ఒక విషయం, ఏదైతే బీఎస్పీలో ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు మద్దతు తెలిపిన ఏది బహుజన సంఘాలు కావచ్చు, బిఎస్ఎఫ్ అని అవి ఇవి సంఘాలు అన్నీ కూడా కేసీఆర్ గారితో కలిసిన తర్వాత ఆయనకు మద్దతుగా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేకపోవడం, ఇది దేనికి సంకేతం? ఇది వాళ్ళు కూడా నమ్మిర్రు, ఈయన చీకటి ఒప్పందం జరిగింది, అయ్యో ఇంతకాలం మనం మోసపోయినామని చెప్పి నమ్మిర్రు. ఇప్పుడు నేనేందనంటే ఇక కొంచెం మనకి నేను చెప్తూనే ఉన్నా, ఉస్మానియా అంటే మనకి కొంచెం అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేదు, ఆ బ్లడ్ తట్టుకోలేదు. మీరు గతంలో చంద్రకుమార్ సార్నే తప్పు చేస్తే హైకోర్టు జడ్జి జగన్ జైల్లో పెట్టిండు, గాలి జనార్దన్ రెడ్డిని జైల్లో పెట్టిండు, ఆయనే ప్రశ్నించిన. మీరు కూడా ఉన్నారు ఆ సందర్భంలో, నేనే సాక్షి, మీరే సాక్ష్యం. మనకు అన్యాయాన్ని ప్రశ్నించే ఆ నేపథ్యం ఉస్మానియా గడ్డ నేర్పింది. ఆ గడ్డ నుంచి వచ్చినాం కాబట్టి ఆ బ్లడ్ అనేది ఊకోదు అన్న. ఇంకొక మాట, వాస్తవంగా ఒకవేళ వాళ్ళు పొత్తు పెట్టుకోవాలంటే ఎందుకు ఇట్లా ప్రతిపక్ష విపక్ష పార్టీ లెక్కనే కంటిన్యూ కాలేదు? ఎలక్షన్లు అయిపోయిన తెల్లారే మళ్ళీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకు? చాలా మంచి ప్రశ్న అడిగిన. నిజంగా కేసీఆర్ గెలిచి ఉంటే ఇది ఇట్లనే కంటిన్యూ అయ్యేది. ఒకవేళ ఆయన గెలిచి ఉంటేనేమో హోమ్ మినిస్టర్ అయ్యేటోడు, సెంట్రల్లో ప్రధానమంత్రి అయ్యేటోడు, ఇలా ముఖ్యమంత్రి అయ్యేటోడు, ఇదంతా జరిగేది. ఇప్పుడు రివర్స్ అయింది కదా గేమ్. ఊహించలేదు కదా అసలు, కేసీఆర్ ఊహించలేదు. ప్రగతి భవన్ వదిలిపెట్టిపోయి ఫామ్ హౌస్ లో బంతా అని చెప్పి కేసీఆర్ ఊహించలేదు. అసలు ఆయనే గెలవలే కదా కామారెడ్డిలో. గెలవపోవటం కాదు, వాళ్ళు గెలిచినా గెలవపోయినా అధికారం మా చేతుల్లోనే ఉంటది. మేము ఆడిందే ఆట పాడిందే పాట, దోసుకో రాజా దాసుకో దొరికినంత అన్నట్టుగా ఉంది కదా మొత్తం వ్యవహారం. ఒక్కసారిగా వాళ్ళే షాకు గురయ్యారు ప్రజలు. ఇంత గొప్పగా తీర్పునిస్తారని చెప్పి తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేసిండు కేసీఆర్. డబ్బులు పెట్టొచ్చు, కొనుక్కోవచ్చు ఓట్లు అని అనుకోండు. కేసీఆర్ వాస్తవం అన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా నియోజకవర్గమే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఓడిపోవడమే కాని పని అంటే, ఆయన ఓడిపోవడం కాక 50,000 46,000-47,000 గెలిచిన ప్రతి చోట కూడా. ఇవాళ తుంగతుర్తి చూడండి, తుంగతుర్తి స్వామి గారు రేపు ప్రచారం అన్నప్పుడు ఈ రోజు వచ్చిన ఎన్ని రోజుల కింద జాయిన్ అయ్యాడు తుంగతుర్తిలో చెప్పు. అప్పటిదాకా అద్దంకి దయాకర్ అనుకున్నారు. ఆయన సరే ఒక మంచి స్ట్రాంగ్ లీడర్ అనుకుని వాళ్ళు పేరు కూడా కొన్ని రోజులు వచ్చింది. వాళ్ళు అండర్స్టాండింగ్ లో సరే మనోడు పోకే అనుకున్నారు. వాళ్ళు సెట్ అయిపోయారు. జస్ట్ ఒక విత్ ఇన్ ఎంత నాకు తెలిసి 10-15 days అనుకుంటా అంతే. మండలాధ్యక్షుడు ఎంత మెజారిటీ నాకు తెలిసి హైయెస్ట్ ఉమ్మడి నల్గొండలో హైయెస్ట్ ఏమనిపిస్తుంది మందుల సార్ 47,000 ఏమో అనుకుంటా. అంతేనా? 47,000. మరి చిన్న మెజారిటీ కాదు కదా. అయ్యాల మరి ఆ ఇసుక బకాసూరులో రావడం వల్ల వాళ్ళని ఛేదించుకొని గెలిచిండు ఆయన. మరి అక్కడ జగదీశ్వర్ రెడ్డి గెలవనికి కూడా వటజానే కొన్ని ఓట్లు గుంజుకోవడం వల్ల, లేదంటే అక్కడ కూడా కాంగ్రెస్ విన్నాయి. ఇది కూడా నేను చెప్తున్నా కదా, చీకటి ఒప్పందమే. ఇది కూడా జగదీష్ రెడ్డిని గారిని గెలిపించడం కోసం జరిగిన చీకటి ఒప్పందమే అంట నేను. నిజంగా వటజాన ఎవరు? జగదీష్ రెడ్డి మనిషే.
అది కూడా ఒక గేమ్ కావచ్చు కదా, ఇంకొక ఎందుకు ఆశ్చర్యం అనుమానించొద్దు ఏంటంటే, దాన్ని? ఈయన వెళ్ళి ఇప్పుడు ఇంత జరిగి ఇంత కొట్లాట ఇంత యుద్ధం జరిగి బాహాబాయికి దిగి అసలు భగరతి భవన్ గోడలు బద్దలు కొడుతున్నట్టుగా డయాస్లెక్కి గర్జించిన వాళ్ళే కలిసిపోయినప్పుడు ఇంకొక ఆశ్చర్యం, ఇక్కడ ఆర్ఎస్పి గారు వెళ్ళి కేసీఆర్ గారిని కలుస్తున్నాడనే న్యూస్ వచ్చిన వెంబటే అక్కడ కోనేరు కోనప్ప రాజీనామా చేయడం సిరిపూర్ నుంచి. మరి అవన్నీ అనుమానాలు దారి తీయట్లేదా? ఏదైతే నువ్వు కేసీఆర్ కింద పనిచేసి, నేను చెప్తున్నా కదా సిరిపూర్లో కోనేరు కోనప్ప గారిని నేను నాకు సిరిపూర్ నేను కూడా ఫస్ట్ టైం పోవడం, మీరు బిలీవ్ చేయరు. నాకు 8వ తారీఖు థర్డ్ లిస్ట్ పెట్టే వరకు కూడా టికెట్ రాలేదు. ఫస్ట్ లిస్ట్లోనే నా పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి తర్వాత రావాలి. అందరు వచ్చి అడిగారు పెద్దలంతా కూడా. వాళ్ళకి ఏం చెప్పిండు, సెకండ్ లిస్ట్లో పెద్ద వ్యక్తులు ఎవరు లేరు, అనౌన్స్ చేసేటప్పుడు కొద్దిగా పెద్ద పేరు ఉండాలంటే డాక్టర్ సాంబశివ గౌడ్ తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా ఉద్యమకారుడు, చాలా డిబేట్లలో నా పేరు చెప్పిండు. మీరు పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా మీ గురించి గొప్పగా చెప్పిండు కదా. దాంతో పాటుగా ఒక తొలి వెలుగు ఏదో ఇంటర్వ్యూలో హుజూర్నగర్ లో సైదిరెడ్డిని ఓడించేది మా సాంబశివ గౌడ్ అని చెప్పిండు. వీడియోస్ ఉన్నాయి, మీకు యూట్యూబ్ లో కొట్టండి. అలాంటిది సడన్ గా ఇట్లా అయితే ఎట్లా అనిపిస్తుంది చెప్పు? చాలా బాధ అనిపిస్తుంది కదా, ఎంత బాధ అనిపిస్తుంది అన్న. మిమ్మల్ని చివరిగా 2-3 ప్రశ్నలు అడుగుతా. ఇప్పుడు మన ఆర్ఎస్పి సార్ మన సమాజానికి చేసిన ద్రోహానికి ఒకవేళ నా స్థానంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నిలబడితే వారికి ఏం చెప్పదలుచుకోరు మీరు? దయచేసి రాజకీయాల నుంచి నిష్క్రమించండి సార్ అని చెప్తా. మీరు దయచేసి ఉద్యోగానికి విఆర్ఎస్ తీసుకున్నారు, దయచేసి రాజకీయాలకు కూడా విఆర్ఎస్ తీసుకోండి సార్ అని చెప్తా. ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ సార్, మీరు విఆర్ఎస్ తీసుకోండి, రాజకీయాల నుంచి విఆర్ఎస్ తీసుకొని పోయి. నాకెందుకో ఈ మధ్య కొత్త అంటే నాకు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చాలా కొత్త విషయాలు చెప్తారు. నేను ఒక ఎట్లయిపోయిందంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఫిర్యాదుల కేంద్రం ఉంటే చూసినావు, అట్లయిపోయింది నా పరిస్థితి. నేను ఒక్కనే బయటకు వచ్చి ఇట్లా మాట్లాడటం వల్ల ఆయన కొంతమంది మరి భయపడి మాట్లాడలేదు, ఇది ఏదో నాకు తెలియదు. కానీ ఆయన చూడంగానే చాలా మంది కొత్త విషయాలు రోజు ఫోన్లు చేసి గంటలు మాట్లాడి కొత్త విషయాలు చెప్తారు. మీకు తెలియని కూడా, నాకు తెలియని సబ్జెక్టు చాలా మంది, చాలా పెద్దవాళ్ళు సివిల్ సర్వెంట్లు కూడా నాకు ఫోన్లు చేసి చెప్తారు కొంతమంది ఆయన బాధితులు. కేసీఆర్ గారిది విజయనగరం ఎట్నో పూర్వీకులది, ఫస్ట్ టైం చెప్తున్నా సారది అసలు ఇక్కడ గాంధీ చెప్తురు. నాకు 120 సంవత్సరాల చరిత్ర ఉంది మా ఊర్లో, మా తాతది, నేనున్న ఇల్లు. నాకు టికెట్ విషయంలో మా సార్ ఏమన్నాడంటే, టికెట్ ఒక చెల్లెమ్మ జిల్లా కన్వీనర్ ఉంది వెంపటి నాగమని అని చెప్పి, నాకు టికెట్ సెకండ్ లిస్ట్ వరకు కూడా ఇవ్వకపోతే చాలా ఆందోళనకు లోనైంది. ఎందుకంటే ఆ చెల్లెమ్మ వాళ్ళ సొంత అన్నను కూడా సొంత అన్నకు కూడా చెప్పుకోదు అన్న ఇబ్బంది ఉంటే నాకు చెప్పుకునేది, సొంత అన్నలాగా ఉండేది. ఆ చెల్లెమ్మ పోయి సార్ని బస్ ఎక్కి మరి ఇంటికి పోయింది. ఇక్కడ మన ఆయన ఉండే దగ్గర అవుటర్లో పోయి ఇంటికి పోయి సార్ని ప్రాధేయపడి, సార్ ఎట్లా చేసి మన సాంబానకు టికెట్ ఇవ్వాలి, ఇవ్వకపోతే అంతా చాలా కష్టపడ్డాడు సార్, మనకు బీసీల నుంచి వేరే పోద్దని ప్రాధేయపడింది. పాపం ప్రాధేయపడితే ఆ చెల్లెమ్మతోటి అన్నాడట కదా సారు, ఆయనకు ఊళ్ళో ఇల్లే లేదు, టికెట్ ఎందుకమ్మా ఎమ్మెల్యే టికెట్ అన్నాడట. నాకు ఊళ్ళో ఇల్లు లేని సంగతి మీకు తెలుసా సార్? నా ఇల్లు 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇల్లు, నా ఇల్లు 120 సంవత్సరాలు. గుర్తుపెట్టుకో, సిగ్నేచర్ స్టూడియోలో చెప్తున్నా, నా ఇంటికి 120 సంవత్సరాల చరిత్ర ఉంది. 120 సంవత్సరాల చరిత్ర ఉంది. మా ఊర్లో నా ఇంటి పేరు దేశగాని, కానీ మమ్మల్ని గడ్డ మీద అని అంటారు. అంటే మా ముత్తాతలు, మా తాత తండ్రులు వాళ్ళు ఒక బావి తీసి పొలం చేసుకొని ఊరు బయట గడ్డ పోసి అక్కడ పొలం చేసుకొని బతికిరు మా ఊర్లో. దాన్ని మా ఇంటి పేరు బదులు మమ్మల్ని గడ్డ మీద అంటారు ఊర్లో. మీరు పోయి ఎంక్వైరీ చేసుకోరి. అట్లాంటి ఇంట్లో ఉన్న నన్ను ఇల్లు లేదంటావా? అసలు నీ ఇల్లు ఎక్కడ చెప్పు? ఇప్పుడు మీ సిగ్నేచర్ స్టూడియో నుంచి అడుగుతున్నా, నీ పూర్వీకులు ఎక్కడో చెప్పు. నేను ఆధారాలు త్వరలో వస్తున్నాయి, మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా చెప్తున్నా, త్వరలో ఆధారాలతో మాట్లాడతా, ఉత్తగా మాట్లాడు, ఆరోపణ చేయటం కాదు. సాంబశివన్న, మీరు జనరల్ గా ఏది కూడా ఆధారాలు లేకుండా మాట్లాడారు, కావాలని చెప్పి. అసలు ఆయన స్థానికుడే కాదు, పూర్వీకులు. నేను చెప్తున్నా కదా, త్వరలో ఆధారాలతో వస్తున్నాం. డిఎన్ఏ టెస్ట్ బయట పెడతారా? డిఎన్ఏ టెస్ట్ చేయించుకుందాం. ఎందుకంటే నువ్వు నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినావు, అర్థమైందా? నా ఆత్మగౌరవాన్ని దెబ్బ, నాకు ఇల్లు లేదని మాట్లాడతావు అంటే ఇల్లుంటేనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తావా? ఒకవేళ ఇల్లు లేదనుకుందాం, కాంశీరామ్ గారు ఇల్లులు చూసి ఇచ్చిండా? బహుజన సిద్ధాంతంలో 20 మందిని కనీసం అంగిలాగు లేని వాళ్ళని గెలిపించి ట్రంకు పెట్టెలు నెత్తిన పెట్టి లక్నో వీధుల్లో ఊరేగింపు దిశపై అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయించిండు. అది బహుజన్ సమాజ్ పార్టీ కొన్న చరిత్ర, సిద్ధాంతం.
మందా ప్రభాకర్ గారు అని చెప్పి ఈ పార్టీకి వీరికన్నా ముందు రాష్ట్ర అధ్యక్షులు గారు ఉన్నారు వారంటే నాకు చాలా రెస్పెక్ట్. నిజానికి బహుజన్ సమాజ్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కన్నా ముందు రాష్ట్ర అధ్యక్షులో పనిచేసిన మందా ప్రభాకర్ అన్నగారు ఆయన సిద్ధాంతం అన్న ఆయన భావజాలం అన్న నాకు చాలా ఇష్టపడే వ్యక్తిని నేను. ఎందుకంటే చాలా అంటే ఒక సిద్ధాంతపరంగా ఓ పార్టీని నడిపించినట్లుగా నాకు కనిపించింది ఆయన మరి ఏ కారణంతో ఆయన పక్కన పెట్టి ఈయన రాష్ట్ర అధ్యక్షుడికి వచ్చిండో నాకు తెలియదు, కానీ ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు నాకు పార్టీలో. నేను చాలా సందర్భాలలో నేనేంటంటే మా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన మా ఊర్లో నేను ఫస్ట్ గ్రాడ్యుయేట్ని ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగుపెట్టిన మొదటి వ్యక్తిని. అప్పటి వరకు మా ఊర్లో ఎవరు చదువుకోలే, మా పటేల్ ఎవరిని చదువుకోనియలే, మా ఊరు పటేల్. ఎందుకంటే నేను అట్లా ఫేస్ ఈ దొరల సిస్టమ్కి వ్యతిరేకంగా పనిచేసి వచ్చిన వాళ్ళ ఇంటి ముందు నుంచి కూడా మీరు చిన్న వయసు కానీ మేము చూసినాం, మీరు పటేల్ పటవారి సిస్టమ్ చూడలేదు, మేము చూసినాం. కానీ మా నాన్నలు మీ ఫాదర్ అట్లా వాళ్ళకి చూసి చెప్తే వినడం. అలాంటిది నేను ఈ బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అందరు సార్ అంటే మనం రాజకీయాలకు వచ్చినాక ఈ సార్ ఏంది అన్న అనాలి కానీ అన్నట్టుగా నేను ఒక ప్రపోజల్ పెట్టబోయినా. ఇట్లాంటి మాట సారే అనాలి, అన్న అనొద్దు, సార్ నాన్న. అవునా సరే అంటే సార్ అంటే సరే ఈ సిద్ధాంతం ప్రకారం సార్ మనకు కూడా తెలియదు కదా, సార్ అనాలంటే సార్ అను. అయితే నేను కూడా ఈ మంద ప్రభాకర్ అన్న అంటే నాకు ఆయన స్పీచెస్ కానీ సబ్జెక్ట్ కానీ బాగా ఆయన క్లాసెస్ చెప్తాడు మాకు మధ్యలో చాలా బాగా చెప్తాడు. అయితే సార్ మంద ప్రభాకర్ అన్న క్లాసులు వినే క్రమంలో నేను అంటే స్టార్టింగ్లో ఆయన కూడా సార్ అని మొదలుపెట్టిన. ఆయన ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చిండు, కొంచెం టీచింగ్ ఫీల్డ్లోనే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు, అక్కడ కూడా క్లాసులు చెప్పిండని చెప్పడం జరిగింది. ఆయన కూడా సార్ అని అంటుంటే ఒక రోజు ఇంటికి పిలిపించుకొని సీరియస్ వార్నింగ్ నాకు, దయచేసి తమ్ముడు ఇంకొకసారి కానీ జనాలల్లో కానీ ఎక్కడన్నా సార్ అని పిలిస్తే బాగోదని వార్నింగ్ ఇచ్చిండు నాకు. అదేం సార్ అని అంటే అట్లా అనక తమ్ముడు, నువ్వు సార్ అంటే నన్ను దూరం చేసుకున్నట్టు, నేనేమన్నా కేసీఆర్నా? వాళ్ళు దొరలు పిలిపించుకుంటారు. మనం అడగండి మీరు మంద ప్రభాకర్కి ఫోన్ చేసి కనుక్కోండి, నెంబర్ ఇస్తాను నేను. మనం ఏమన్నా దొరలమా? మనం వచ్చిందే బహుజన ఐడియాలజీలా అందరం ఒకరికొకళ్ళం కలిసిపోవాలనే కదా వచ్చింది. నువ్వు విడదీస్తున్నవేంది అందరిని అన్నట్టుగా మాట్లాడాను. అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేసిన అనుకున్నా. ఇంకోసారి అనగాడు తమ్ముడు, అన్న అంటే ఆప్యాయత ఉంటుంది, తమ్ముళ్ళలో ప్రేమ, నేను కొంచెం దూరం అయిపోతుంది, తమ్ముడు అన్నని పిలుచుకోవాలి మనం అట్లా అనొద్దంటే అప్పటి నుంచి ఆయన మీద ఇంకా నాకు రెస్పెక్ట్ బాగా పెరిగింది. అలాంటిది ఈ పార్టీలో ఎంత నియంతృత్వం అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడటానికి వీలు లేదు. డిక్టేటర్షిప్, ఆయనకి ఏం సలహాలు ఇచ్చేది లేదు, సూచనలు ఇచ్చేది లేదు. ఏమన్నా రివ్యూ మీటింగ్ జరిగింది, విధానాలే డిక్టేటర్షిప్ కి ఎగనిస్ట్ అని చెప్పుకొని మళ్ళీ ఇదే ఇంప్లిమెంట్ లేదు. పార్టీలో మొత్తం డిక్టేటర్షిప్ ఏ ఉండదు ఆయనకి, వన్ మ్యాన్ షో అంతా ఏముండదు. ఏదైనా కార్యక్రమం పెట్టినా ఏదైనా రివ్యూ మీటింగ్ పెట్టినా సేమ్ కేసీఆర్ లెక్క. కేసీఆర్ లెక్క కాదు. అందుకే నేను ఒక ఇంటర్వ్యూలో ఏం లేదు, పెద్ద సారు చిన్న సారు, ఆడ పెద్ద సారు ఈడ చిన్న సారు. ఆడ సారుని పెద్ద సారుని కూడా అన్నా అనలేతాడు ఆ ప్రగతి భవన్లో. అటనే బీఎస్పీలో కూడా ఎవరు ఆయన అన్నానంగా నేను వెళ్ళే. ఇప్పుడు నువ్వు అడిషనల్ డీజీపీ అయితే కావచ్చు, నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక ఇంకా అడిషనల్ డీజీపీ ఎట్లయితావు? సారు అన్నమవుతావు కదా. నేను రేవంత్ రెడ్డినే అన్నాన్ని తిరిగిన మీకు తెలియదా? జనజాతర టైంలో నేను అన్నాన్ని తిరిగిన మదియాష్ ఖన్నానే ఎంపీ, ఆయన ఎంపీగా 2 సార్లు చేసిన, ఆయన లేస్తే ఆయనతోటి కలిసి తిరిగిన ఢిల్లీలో. ఆయన్నే అన్నాను అని కూడా తిరుగుతా. డాక్టర్ చెరుకు సుధాకర్ ఆయన డాక్టరు, ఆయన అన్నాను అని కూడా తిరిగినోడిని. అరే అన్న నాకు ఆశ్చర్యం అయిపోయింది. అక్కడి నుంచే నాకు కొంత ఈ నియంతృత్వ పోగల కనపడ్డది. అంటే వీళ్ళ సైకాలజీ కూడా ఇద్దరిది ఒకటే సేమ్ మైండ్ సెట్. అందుకే ఏ గూటి పక్షులు ఆ గూడికి చేరుకుంటాయి అన్నట్టుగా లాస్ట్కి ఈ 2 మనస్తత్వాలు ఒక తీరుగున్నాయి కాబట్టి వీళ్ళిద్దరు కలుసుకోగలిగారు అనేది సారాంశం. రైట్ సామన్న. చివరగా ఒక ప్రశ్న ఏందనంటే, ఎట్టకేలకు బీఎస్పీ పార్టీ బీఆర్ఎస్తో కలిసింది, బీఆర్ఎస్పీగా మారింది. బీఆర్ఎస్పీగా సరే మీరు చెప్తున్నట్టు బీఆర్ఎస్పీగా మారింది. ఓకే, దాని తర్వాత బీఆర్ఎస్లో మన బీఎస్పీలో అణగారిన వర్గాలు కావచ్చు, ఆయన నమ్ముకొని మోసపడ్డ వ్యక్తులకు రాబోయే రోజుల్లో మీ నుంచి మీరు చేయబోయే కార్యాచరణ ఏంది, దీని ఫలితాలు ఏ రకంగా ఉండబోతుంది? ఖచ్చితంగా నేను 3 నెలల నుంచి ఇంట్లో ఏం పడుకోలే. మనస్ఫూర్తిగా నిద్ర లేదా మీకు? మనస్ఫూర్తిగా నిద్ర. నా మొహం చూస్తుంటే చూడు, నా పాత ఫోటోలు చూడు, ఇప్పుడు చూడరి. రోజు నేను దాదాపుగా ఇంటి దగ్గర కనీసం నైటు 2-3 దాకా నేను నిద్రపోను.
నువ్వు నీటికి ఫోన్ చేసి చూడు కావాలంటే నాకు. ఓకే. నేను ఖచ్చితంగా పుస్తక పఠనమో మహనీయుల గురించో ఏదో ఒకటి చేస్తుంటా. నేను ఈ 3 నెలలు ఏం ఖాళీ కూర్చోలే, మొత్తం కూడా మన బహుజన చరిత్రనంతా కూడా మొత్తం తవ్వి పోసి రాసుకొని పెట్టుకొని ఉన్నా. అందుకే బీసీ ఉద్యమ వేదికని మళ్ళా అరంగ్రేటం చేయబోతున్నా తెలంగాణ రాష్ట్రంలో. అందుకే నా పేరు కూడా మార్చుకున్నా. ఇలాంటి వ్యక్తులైనా కూడా ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తారా, లేదంటే ఏదో ఒకరు నాలాంటి బాధితులను మళ్ళీ మీరు కూడా కూర్చోబెట్టి మాట్లాడతారు అట్లా చేస్తే? ఇప్పుడు చరిత్ర క్షమించదు కదా, దానికి కరెక్ట్ రీజన్ ఉండాలి. నువ్వు చేసే పనికి కూడా రీజన్ ఉండాలి. ఇలా మహాత్మా జ్యోతిబాపులే పేరు పెట్టిర్రు, ఎవడన్నా పెట్టిర్రా? ఇన్ని రోజులు ఆమెకు ఇప్పుడు కవితమ్మ గారు ఉన్నారు, మహాత్మా జ్యోతిబాపులే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని చెప్పి పెద్ద 10 ఏళ్ళు ఏం చేసినావు? 10 ఏళ్ళు ఏం చేసి మీరు? అప్పుడు మహాత్మా జ్యోతిబాపులే మీకు గుర్తుకు రాలేదు. మరి ఇప్పుడు వాళ్ళు ప్రగతి భవన్ పేరు మిమ్మల్ని మీ న్యాయాన్ని ప్రగతి భవన్ నుంచి బయటకు వెళ్ళగొట్టి ఆ కంచెలు ముళ్ళ కంచెలన్నింటినీ బద్దలు కొట్టి ఆ ప్రగతి భవన్ పేరు ప్రజాభవన్గా మార్చి జ్యోతిబాపులే పేరు పెట్టిర్రు. పెడితే నీకు తట్టుకోలేకపోతున్నావా? అంటే ఇన్ని రోజులు నీకు ఆ పేరు పెట్టాలన్న సోయి లేదు, విగ్రహం గుర్తుకొచ్చింది. అంటే నేను కూడా ఏమంటానంటే, ఇవాళ జ్యోతిబాపులేని గౌరవించిన ప్రభుత్వం, ఇప్పుడు నువ్వు గౌరవించినావు, నేను కూడా గౌరవించాలి. నువ్వు అన్యాయం చేస్తే తిరుగుబాటు తప్పదు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ నాకు పాలి పంచాయతా గెట్టు పంచాయతా? నాకు ఆయనకి ఏమన్నా గెట్టు పంచాయతీలోనా? నాకు అన్యాయం చేసిన అయినా భరించిన. కానీ ఇలా అన్యాయం జరగబోతుందనే కదా ప్రశ్నించేది. ఇలా కాంగ్రెస్ పార్టీ అసలు అనూహ్యంగా ప్రజాభవన్ పేరుని జ్యోతిబాపులే పేరు పెట్టింది. నాకు సంతోషం అనిపించింది. నేను ఇవాళ ఏం చేసినా నా పేరునే మార్చుకున్నామని డిసైడ్ అయినా. ఇవాళ నా పేరు దేశగాని సాంబశివ గౌడ్ కాదు, దేశగాని సాంబశివ పూలేగా మార్చుకున్నా. ఇది ఒక సంచలనమైన నిర్ణయమా? సంచలనమైన నిర్ణయం. డిఎస్పి, దేశగాని సాంబశివ పూలే అంటే డిఎస్పిగా మార్చుకున్నా. పూలే సిద్ధాంతాన్ని రాబోయే రోజులు మీరు కూడా విశారదన్ గారితో కలిసే అవకాశాలు ఉన్నాయా? అంటే డిఎస్పి అనేది పార్టీ కాదు, వ్యక్తిగత పేరు కాదు. ఇప్పుడు ఆర్ఎస్పి అని అంటే వ్యక్తి పేరు. అది రేపల్లె శివప్రవీణ్ కుమార్ కోసం మీరు ఆర్ఎస్పి గారిని నమ్మి మోసపోయింది మనం చూసినాం. కానీ మన విశారదన్ గారు పోరాడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ పోరాటం వాళ్ళది. ఇప్పుడు బీసీ సంఘాలు కూడా చాలా ఉన్నాయి. ఆర్ కృష్ణ ఉంది, మేకపోతల నరేంద్ర గౌడ్ గారిది ఉంది, జాదుల్ సీన్ గారిది, చాలా సంఘాలు ఉన్నాయి. నాది బీసీ ఉద్యమ వేదిక. పర్టికులర్గా నేను ఇప్పుడు బీసీ స్టాండ్ ఫస్ట్ మా వాళ్ళని చైతన్యం చేయాలి, తర్వాత నేను మన వాళ్ళందరినీ ఖచ్చితంగా కలుపుకుంటా. అదేం లేదు, డౌటే లేదు. పార్టీ పెట్టబోతా, ఖచ్చితంగా పార్టీ రిజిస్ట్రేషన్ కోసమే రెడీ అవుతున్నాం. ఈ బహుజనులకు ఒక నిజమైన పార్టీ లేదు తెలంగాణ గడ్డ మీద. ఖచ్చితంగా ఆ దిశగా నేను నిర్ణయం తీసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎదుర్కోబోతుర్రా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాకు తెలిసి అప్పటిదాకా ఉంటాడా అని నాకు డౌట్. ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ పంపిస్తారు? ప్రజలే పంపిస్తారు, నేనెందుకు పంపిస్తా? నేనేమన్నా ఈరుడా సూరుడా? నేను ఆయన ముందర చేమలాంటి, అందుకే తీసి పక్కనేసిండు గా నన్ను. ప్రజలు పంపిస్తారు, నేనెందుకు పంపిస్తా? ఖచ్చితంగా పంపిస్తారు ఈ ఎలక్షన్లా. నేను బీసీల కోసం ఖచ్చితంగా భవిష్యత్తులో పార్టీ పెట్టాలనేది చాలా పెద్ద ప్రయత్నంలో ఉన్నా. నేను ఆ ప్రయత్నంలో భాగంగానే నా పేరు కూడా మార్చుకున్నా. దేశగాని సాంబశివ పూలే. రేపల్లె శివప్రవీణ్ కుమార్ ఆర్ఎస్పి అయితే ఇక్కడ దేశగాని సాంబశివ పూలే డిఎస్పి కాలేడా? ఎందుకు కాలేడు డిఎస్పిగా? మాట్లాడుతున్నారు అంతే. నాకు విశారదని వాళ్ళు కలిసి వచ్చి మంచి వాళ్ళ పందా వాళ్ళది, మన పందా మనది. ఎలక్షన్ టైంలో నిజంగా నేను గొప్ప నన్ను నమ్మితే వాళ్ళు కూడా నన్ను పిలుచుకొని మాట్లాడితే అప్పుడున్న పరిస్థితి ప్రకారం మనం పోతాం. అంతే. ఓట్ షేరింగ్ జనాభా ప్రాతిపదికన అది వేరే సబ్జెక్టు. కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇవాళ నువ్వు ఎంత దారుణంగా అవమానించినావో అంత ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తా. నేను చెప్తున్నా కదా, ఎంత దారుణంగా అవమానించినావు. నా కుటుంబాన్ని అవమానించినావు, నా ఆర్థిక స్తోమతను కూడా అవమానించినావు, నా జీవన విధానాన్ని అవమానించినావు, నా జీవన విధానాన్ని అవహేళన చేసినావు. నేను ఖచ్చితంగా నేను చెప్పటం కాదు, చరిత్ర చెప్తుంది మీకు. అది అంతే. నేనేదో ఆయన మీద నేను ఇంతకు ముందు నుంచి కూడా చెప్తున్నా, నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే అస్సలు కోపం లేదు, ఇప్పుడు చెప్తున్నా. రైట్ అన్న, మీరు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా ఒక ప్రపోజల్ మీకు పెడుతున్నా. ఒక వారం రోజుల్లో ప్రవీణ్ కుమార్ సార్ తోటి ఇంటర్వ్యూ పెట్టించే, డిబేట్ పెట్టించే బాధ్యత నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. మీరు రావడానికి సిద్ధంగా ఉండాలి. 100% వస్తారు కదా? బరాబర్ వస్తారు కదా? రైట్. అదే అడిగే ప్రశ్నలన్నిటికీ ఆయన ముందే సమాధానం చెప్పారు. రైట్. ప్రేక్షకులారా, సాంబశివన్న చెప్తున్నట్టు మనం రాబోయే రోజుల్లో సాంబశివన్నని మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని పక్కన పెట్టి మనం ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాం. ఈ ఇంటర్వ్యూ కోసం మీరు వేచి చూడాలి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.